ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఇటు రీతిగా ఆయన యొక్క అనాది సంకల్పం చేత మీ మధ్యలోనికి నడిపించబడుటకు దేవుడు చూపిన ఈ ధన్యతను బట్టి మొదట దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, ఎంతో సుదీర్ఘకాలంగా పరిచర్య చేస్తున్నటువంటి ఈ సంఘాలను స్థాపించినటువంటి గౌరవ పాస్టర్ గారి కుటుంబానికి, వేదిక మీద ఉన్న పాస్టర్ గారికి, విచ్చేసిన ప్రియులైన సంఘ సభ్యులందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇటు రీతిగా దేవుడు నడిపించినందుకై ఏ కారణం చేత దేవుడు నడిపించాడో మాకేదో తెలియదు కానీ, హలో మైక్ చెక్, మైక్ చెక్, హలో 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 మైక్ చెక్. దేవుని యొక్క ఆలోచన, సంకల్పం ఏదైనా కారణం ఉంటేనే ఆయన మన మధ్యలోనికి ఈ విధంగా ఆయన సన్నిధిని నడిపించి తీసుకురావడం జరుగుతుంది. అందుచేత సమయం ఎక్కువగా ఇక వృధా చేయక చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనము వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ పగటి వేళ నా ప్రభువా, మేమందరము మీ సన్నిధిలో చేరి మీరు మాకిచ్చినటువంటి ఈ సమయాన్ని, ఈ దినాన్ని మీ సన్నిధిలో గడిపి మా బలం ఎవరో, మా బలం ఏదో తెలుసుకొని మాలో ఉన్న బలహీనతలను తొలగించుకున్నటకు ఈ వాక్య ధ్యానం ఉండుటకు సహాయం చేయమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్న మీ దాసుని యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అనేక ఆత్మలు రక్షింపబడి ఈ సంఘాలను, సంఘ సభ్యులను నడిపిస్తున్న వారిని మీ యొక్క జీవగ్రంథంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రాంతాలను బట్టి వేరు ప్రాంతాలలో ఉన్న మేమందరము నిజమైన దేవుడైన మిమ్మల్ని మాత్రమే సేవిస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలం కనుక మీ నడిపింపు లేకపోతే మేము కాపరి లేని గొర్రెల వల్ల చెదిరిపోయే పరిస్థితి ఉంది కనుక మీరే మాకు మంచి కాపరిగా ఉండి నడిపించమని వేడుకొంచి, సర్వశక్తిమంతుడైన మీకు మాత్రమే మా ఆత్మలను, మా హృదయములను, మనసులను సమర్పించుకుంటూ మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకొనొచ్చు ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాంతంలోనికి దేవుడు మొదటిసారిగా ఇక్కడికి నన్ను నడిపించాడు. ఇక్కడికి రమ్మని ప్రసాద్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు ఏ విషయము మాట్లాడతారు, ఏమిటి, దేని గురించి ప్రకటిద్దాం అన్నప్పుడు మన బలము, మన బలహీనత అనే దాని గురించి మాట్లాడుదాం. అక్కడ ఈ విషయం ఎందుకు అవసరం మనకు, ఇంతకు మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, మన బలము, మన బలహీనత, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? తెలుసుకోకపోతే మనకు జరిగే నష్టం ఏంటి? సాధారణంగా బలము అనే మాట అనగానే గుర్తొచ్చేది బాగా పోషక పదార్థాలను స్వీకరించి ఎక్సర్సైజ్లు, కసరత్తులు లాంటివి చేసి కండలు పెంచడమే బలం అనుకోవచ్చు. కానీ ప్రపంచంలో ఎంతో ఈ కండలు తిరిగిన మనుషులున్న
ఆ నియమించిన సమయం కాలం అయిపోయేసరికి ఆ కండలు కాస్త కరిగిపోయి మెత్తబడిపోతుంటాయి. నిజంగా మనిషికి బలం శరీరంలో ఉన్న కండలేనా అని ఆలోచిస్తే కావనే చెప్పవచ్చు. అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, గౌరవనీయులు అందరూ. మంచి యవ్వనపు వయసులో ఉన్నప్పుడు బలం ఎలా ఉండే మనకు, కొంచెం కాలం గడిచిన తర్వాత యవ్వన ప్రాయంలో ఉన్న బలమే ఇప్పుడు నిలబడి ఉందా అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఏముంటుంది చెప్పండి? లేదు. ఒకప్పుడున్న బలం వేరు, కరిగిపోయిన ఈ బలం వేరు అని శరీరాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. కానీ బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే మనిషికి నిజమైన బలం ఏంటో తెలియకపోవడం చేత అనేక సందర్భాలలో మనుషులు దేవునికి దూరం అయిపోయారు. ఉదాహరణకు యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం చూద్దాం. మనిషి నిలబడాలి అంటే బలమైన ఆధారం ఉంటేనే నిలబడగలడు, బలం ఉంటేనే నిలబడగలడు. బలం లేకపోతే బలహీనపడి కింద పడిపోవాల్సిందే. శరీరంలో రోజు రోజుకి బలం తగ్గిపోయే కొద్దీ ఎంతో కష్టపడి జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంటుంది. తీసి పెట్టుకోండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 40. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనం, చివరి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ వచనంలో బలమున్నవారు ఎలా సాగిపోతారట? అలయక పరుగెత్తారట. అలయక పరుగెత్తడమే కాకుండా సొమ్మసిల్లక నడిచిపోతారట. బలమున్నవారు సొమ్మసిల్లరు, బలమున్నవారు సోలిపోయి బలహీనులై పడిపోరట. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట. మరి అంత బలము ఎక్కడి నుండి వస్తుంది అని అంటే ఆ పై వచనంలోనే ఆ పైన లైన్లో చెబుతున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకొని ఉంటారట. దీనికి వ్యతిరేక వాక్యం ఏం కావచ్చు? యెహోవా కొరకు ఎదురు చూచేవారు బలము పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. దీనికి వ్యతిరేక వాక్యం ఏమవచ్చు? యెహోవా కొరకు ఎదురు చూడని వారు బలహీనపడతారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూడని వారు బలహీనపడతారు. ఇక్కడ కూర్చున్న మనం బలంగా ఉండాలంటే ఇప్పుడు దేని కొరకు ఎదురు చూడాలి? నా ప్రభు వస్తానని చెప్పాడు, తిరిగి రానే వస్తాడు. ఆ మాట సత్యం, అబద్ధంగానే కాదు ఇది. ఆయన ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసేవాళ్ళు ఏం పొందుకుంటారట? నూతన బలం పొందుకుంటారు. ఎవరైతే ఎదురు చూడరో మిక్కిలి బలహీనులుగా మారతారు. నా స్వరం వినపడుతోంది కదా లాస్ట్లో ఉన్న వాళ్ళకి? వెరీ గుడ్. ఈరోజు నేను బలము బలహీనత ఈ రెండింటిని ఒకే సందర్భంలో చూపించుకుంటూ ఒక 10 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎన్ని విషయాలు? 10 అయిపోతానే ఇంకా మనము ముగించుకోవచ్చు. 10 జాగ్రత్తగా విందాం. దేవుని కొరకు ఎదురు చూస్తే అది ఎంతో బలం. దేవుని కొరకు ఎదురు చూడకపోతే అది మిక్కిలి బలహీనత. మనందరూ తెలుసు, ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నారని.
ఎంతమందికి తెలుసు? కొందరే చేతులు ఎత్తున్నారంటే ఇదంతా మనము చాలా సంవత్సరాలుగా విన్న మాటలే. ఇశ్రాయేలీలు యోసేపు గారి కాలంలో వారు నివసిస్తున్న కనాను భాగంలో కరువు రావడంతో ప్రయాణమై ఐగుప్తుకి వెళ్ళి స్థిరపడతారు. యోసేపు గారు బ్రతికున్నంత కాలం వారి జీవితాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే యోసేపు గారు నిద్రించారో ఇశ్రాయేలు కుటుంబం అంతా, అనగా వారి సంతానం అంతా తీవ్రమైన కష్టాల్లోకి వెళ్ళిపోయారు. ఆ శ్రమలు అనుభవిస్తూ, ప్రభువా మేము చాలా నలుగగొట్టబడుతున్నాం, ఈ ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నీవు తప్ప మమ్మల్ని ఆదుకునేవారు మరొకరు లేరు, నీవు తప్ప మాకు ఇంకొకరు లేరు అని వారు దేవుని మొరపెట్టారట. ఆ మొర ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 22వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 2, బుక్ ఆఫ్ ఎక్సోడస్. నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుంచి క్రింది వరకు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను అని ఈ 3 వచనాలలో ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. ఇశ్రాయేలీలు విందాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు నుంచి ప్రారంభమవుతుంది, వివరణలోకి ప్రవేశిస్తున్నాం. కొద్ది నిమిషాల పాటు ఒకవేళ మన సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్లు ఒకవేళ ఆన్లో ఉంటే మీరు గమనించి ఉండవచ్చు, బైబిల్ తీసుకునే ముందు నా 2 ఫోన్లను ఆఫ్లో పెట్టి ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చింది. ఆఫ్లో అంటే ఫ్లైట్ మోడ్లో పెట్టేసాను అన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా పరీక్షలు రాసేటప్పుడు కానీ, ఒక ప్రధానమైన ముఖ్యమైన మీటింగ్లో ఉన్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా వింటుంటాం. మనమంతా దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడని భావించి ఆయనను గౌరవిస్తూ నిశ్శబ్దమైన వాతావరణంలో సాతానుకు అవకాశం లేకుండా, ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు కనుక సాతానుడు కూడా దేవుని బిడ్డలమైన మనలను దొంగలించడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నాలకు మనం బలవ్వకూడదు, సాతాను యొక్క తంత్రములకు మనం పడిపోకూడదు. కాబట్టి బహుజాగ్రత్తగా దేవుని మాటలు విని మనం దేవునికి సమీపంగా మార్చుకుందాం. చదువుకున్న 2వ అధ్యాయం నిర్గమకాండము 23 నుంచి 25లో అలాగున బాబు అది ప్లే చేస్తున్నాడు సిస్టర్, కొంచెం అది తీస్తారా. చాలా దినములు కష్టాల్లోకి వెళ్ళిపోయారట. ఐగుప్తు దేశంకు సంబంధించిన రాజు ఇశ్రాయేలీయులతో వెట్టి పనులు చేపిస్తున్నాడట. అంటే ఇది ఎలా ఉందంటే, మేము ఐగుప్తులం, రాజ్యం మాది, పరిపాలన మాది, రాజ్యం మాది, పరిపాలన మాది, అధికారము మాది, మా దేశంలో నివసించడానికి మీరు వచ్చారు కాబట్టి మా చెప్పు చేతుల్లో మీరు ఉండాలని ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలీలను పట్టి బంధించి వెట్టి పనులు చేపించాడట. ఆ వెట్టి పనులు మామూలు వెట్టి పనులు కాదు. ఇటుకలు కాల్చేది వారే, ఇటుకలు మోసేది వారే. వీరు మాత్రం ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు, ఐగుప్తీయులు వీరి చేత పనులు చేయించుకుంటూ వారు సుఖపడుతూ ఉన్నారు.
బానిస బ్రతుకేమో ఇశ్రాయేలీయులది, దాసత్వంలో ఉన్నదేమో ఇశ్రాయేలీయులు, సుఖం అనుభవిస్తున్నదేమో ఐగుప్తీయులు. మా దేశంలో వచ్చి మీరుంటున్నారుగా, కాబట్టి మా చెప్పు చేతుల్లో మీరు నడుచుకోవాలన్నట్లుగా వారి అధికారం కిందికి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. ఇలా బాగా నలువగొట్టబడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు అందరికీ, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒకే ఒక ఆలోచన తట్టింది. ఇక మేము కాపాడబడాలి అని అంటే ఆశ్రయించవలసినది ఒకే ఒకరు, అది ఎవరో కాదు, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు సేవించిన ఆ దేవుణ్ణి సేవిస్తే ఈ ఐగుప్తు దేశ ప్రజల నుండి, ఈ రాజు నుండి మమ్మల్ని విమోచిస్తాడని దేవుని ఎదుట వారు ఎలా మొరపెట్టారు అంటే ఒక పదం ఉంది, ఒక తెలుగులో ఒక పదం. అక్కడ దేవుడు వారి మూలుగును విన్నాడట. వారు నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కాగా దేవుడు వారి మూలుగును విన్నాడట. ఆదివారం వస్తే సాధారణంగా మూలిగలు మనం తింటుంటాం. నేను మూలిగల గురించి మాట్లాడట్లేదు, మూలుగు గురించి మాట్లాడుతున్నాను. ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలే తేడా వస్తున్నాయి పదంలో. క్రైస్తవ కుటుంబాలలో మూలుగు అంటే తెలుసా అంటే తెలియదు అనొచ్చేమో, కానీ మూలిగ తెలుసా అంటే చెప్తారు ఈజీగా. మూలుగనంటే ఏడవడానికి కూడా శక్తి లేనప్పుడు, సాధారణంగా బాగా దుఃఖమైనప్పుడు ఏడ్చి 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 కన్నీరంతా ఎండిపోయిన తర్వాత ఏడవటానికి కూడా శక్తి లేకపోతే అప్పుడు ఇంకా పడిపోయి ఒక చోట ఇంకా వేదన, బాధ, దుఃఖంతో నిండుకున్న ఆ మూలుగు మన దేహంలో నుంచి అని వస్తూనే ఉంటుంది. ఆ ఐగుప్తు రాజైన ఫరో, అతని ప్రజలు ఇశ్రాయేలీయులను అంతగా వేధించారట. అంతగా వేధించినప్పుడు వారి మూలుగు ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవాది దేవుని సింహాసనం వద్దకు చేరుకున్నాయట. అప్పుడు దేవుడు దిగుతున్నాడు రంగంలోనికి. నా ప్రజలను, ఈ భూమి మీద ఉన్న ఈ ఐగుప్తీయులు ఇంతగా హింసించటమా, ఇది ఎక్కడ న్యాయం అని దేవుడు రంగంలోకి దిగి వారిని ఎట్టి రీతిగా రక్షించాడో మనకు తెలుసు. వారి దేశంలో ఉన్న నైలు నది, ఇతర కాలువలు నీళ్లతో నిండుకున్నవి దేవుడు అద్భుత కార్యాలు చేసి దాన్ని రక్తంగా మార్చాడు. దేవుని యొక్క మహాసైన్యం, మిడతల దండు, కప్పల దండు, ధూళి, ఇవన్నీ ఇవేంటివండి, అవేం సైన్యం అని మనకు అనిపించవచ్చు. ఒకటో రెండు కప్పలు మన ఇండ్ల మధ్య తిరుగుతుంటే అబ్బా కప్ప వచ్చింది, ఇది ఎట్లా పోతుందని ఆలోచిస్తాను. కొన్ని లక్షల కప్పలు ఒక్కసారిగా మన ఇళ్లలోకి దూరాయనుకోండి, మిడతల దండు అలా ప్రవేశించి మన పంటలను, తోటలు మొత్తం తినేసాయి అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితిగా? దేవుని యొక్క మహాసైన్యం, అందులో నిజంగా ఇవి దేవుని మహాసైన్యమో కాదో ఒక మాట చూద్దాం. యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, పేజ్ నంబర్ 754 తెలుగు బైబిల్లో. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. 25వ వచనం, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన, దేవుడు పంపిన ఎవరట? మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క మహాసైన్యంలో ఉన్నాయట ఇవన్నీ. మిడతల గుంపు, గొంగళి పురుగు, పసరు పురుగులు, ఇవన్నీ దేవుని యొక్క మహాసైన్యం అట. ఒకటో రెండో వస్తే తీసి పక్కన పడేస్తాం. కానీ దేవుని మహాసైన్యము
ఆయనకు విరోధంగా జరుగుతున్న ప్రదేశాలలో ప్రవేశిస్తాయట. ఐగుప్తు దేశంలో వీటన్నిటి చేత దేవుడు ఐగుప్తులతో యుద్ధం చేసి ఇశ్రాయేలీయుల పక్షాన వారిని ఎంత గొప్పగా విడిపించుకొని వచ్చాడో వాటిని కళ్ళారా చూసినటువంటి జనాంగమే ఇశ్రాయేలీయులు. ఒక సముద్ర మట్టం వచ్చింది, ఎర్ర సముద్రం. వెనకలు చూస్తే ఐగుప్తీయుల సైన్యం. ఈ పరిస్థితుల్లో ఎటు పోవాలో ఎటు తోచక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇశ్రాయేలీయులను దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించండి మనం విన్నాంగా. అసలు ఆ సందర్భం చూద్దాం. ఇప్పుడు 10లో మొదటి చూపిస్తున్నాను. ఈరోజు నేను మీ ముందు 10 విషయాలు చూపిస్తానని చెప్పానుగా. 10లో మొదటిది 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయము 10లో మొదటిది. పదవచనం నుండి చూద్దాం. 10వ వచనం లేదా 9 నుండి చూద్దాం బ్రదర్. థ్యాంక్ యూ. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అక్కడ ఏం జరుగుతుంది? సముద్రం దగ్గరకు వచ్చేసారు. ఎదురుగేమో సముద్రం ఉంది. సముద్రం అంటే మన ఇంటి వద్ద వర్షం పడినప్పుడు బురద నీళ్ళు నిలబడినంతది కాదు సముద్రం అంటే. లేకపోతే ఒక నది అంత, చెరువు అంతటిది కాదు, నది అంతటిది కాదు. చెరువు అయితే బహుశా ఈ కొన నుండి ఆ కొన కనపడచ్చేమో. నది అయితే ఈ సరిహద్దు నుండి ఆ ఒడ్డు కనపడచ్చేమో. కానీ సముద్రం దగ్గర ఒడ్డును నిలబడగలమే కానీ అటువైపు మరొక ఒడ్డు ఎక్కడుందో మనకు తెలియదు. అంత విశాలమైనది, అంత గొప్పది సముద్రం అన్నది. కొన్ని సందర్భాలలో సముద్రం దగ్గర వెళ్ళి నిలబడాలి అంటేనే మన గుండె చల్లబడిపోతుంది. సముద్రాలు చూసిన అంటే మన ప్రాంతాలలో సముద్రం దగ్గర లేదు, కానీ సముద్రం చూసిన వారికి అర్థమవుతుంది అది ఎంత భయంకరంగా ఉంటుందనేది. సముద్రం ఒక్కసారి పొంగి పొర్లి నేల మీదకి వస్తే మాత్రం జీవరాశి బ్రతకడం చాలా కష్టం, వెళ్ళిపోవడమే. అలాంటి మిక్కిలి భయంకరమైన సముద్రం ఎదురుగా ఉంది. వెనకలు చూస్తే ఐగుప్తు సైన్యం, వీరేమో కాలిబాటన పోతున్నారు, వెనకలేమో రథములు వేసుకొని వచ్చారు. రథాలు ఎక్కువగా వేగంగా వస్తాయా? కాలిబాటన పోయే వాళ్ళు వేగంగా పోతారా? రథమే. ఇప్పుడంటే రథాలు తగ్గిపోయాయి, గుర్రాల మీద ప్రయాణాలు చేయడం తగ్గిపోయింది, కానీ నడుచుకుంటూ వచ్చేవాడు వేగంగా వస్తాడా? వాహనాల్లో వచ్చేవారు వేగంగా వస్తారా? వాహనాల్లో వచ్చేవారే. ఒకసారి ఊహించుకుందాం, మనమంతా ఇక్కడ ఉన్నాం కనుక ఇంచుమించు 3500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు గుర్తుపెట్టుకోవడము, ఊహించుకోవడం కొంచెం కష్టమే, కానీ ప్రయత్నం చేద్దాం. మనమే అక్కడ ఐగుప్తీయులు వెంటబడుతుండగా అక్కడ ఇశ్రాయేలీయుల సమాజంలో మనం ఉన్నాము. అందులో ఎవరెవరు ఉన్నారు? బాలురు, పసిపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, గొప్ప కాల్బలము, బాగా బలమున్న యవనస్తులు అంటే పరిగెత్తచ్చేమో అనుకోవచ్చు. ఐగుప్తు దేశంలో అందరు బయలుదేరేశారు, ఇక ఎవరు లేరు ఇశ్రాయేలీయులు. పసిపిల్లలను ఎత్తుకొని ప్రయాణం చేస్తున్నటువంటి తల్లులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎక్కడ పరిగెత్తగలరు చెప్పండి? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వారికి గుర్తొచ్చింది, ఎదురుగా చూస్తే సముద్రం ఉంది, వెనుకలు చూస్తే సైన్యం ఉంది, ఎటు పోయినా ప్రాణం పోవాల్సిందే, ఇంక మేము ఆశ్రయించాల్సింది మా దేవునికి మొరపెట్టాలని మొరపెట్టారు. పేరుకైతే మొరపెట్టారు, ఆ వచనం దగ్గర మొరపెట్టారని ఉంది. కింద చదివితే ఇంకొక బాధాకరమైన ఒక సంఘటన ఏంటంటే, అది వారు మోషేతో 11వ వచనం నుండి
ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుట ఏ మేలని చెప్పిరి. ఏమైంది వారి ప్రార్థన, వారి విశ్వాసం? ఈ సంఘటన జరగకముందే దేవుడు ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ సంతానమునంతటిని హతమర్చి ఇశ్రాయేలును కాపాడలేదా? దేవుడు చేసిన అద్భుత కార్యాలు వారు మర్చిపోయారా? ఎన్నో అద్భుత కార్యాలను కళ్ళారా చూసినటువంటి తరం అది. దేవుడు వారి మధ్యలో లేకపోతే అన్ని గొప్ప కార్యాలు, సూచక్రియలు ఐగుప్తు దేశంలో ఎలా జరుగుతాయి? నీరు రక్తంగా మారటం, ఆ తర్వాత దేవుడు పగటిని చీకటిగా మార్చటం, అంధకారాన్ని కలుగు చేయటం. ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము ఆయన అధికారం కింద ఉంది అని చెప్పడానికే ఐగుప్తు దేశంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఊహించుకోండి, ఇక్కడ కూర్చున్న మనతోనే ఆ కాలంలో ఒకవేళ మనం ఉంటే మోషే గారి ద్వారా దేవుడు అన్నీ తెలియజేస్తున్నాడు. ఇదిగో మోషే, నీ చేతిలో కర్ర ఉంది కదా, కింద పడేసాను. కింద పడగానే ఆ కర్ర దేనిగా మారింది? పాముగా మారింది. మళ్ళీ దాన్ని వెనక నుంచి పట్టుకో అని పట్టుకోగానే ఆ పామే కాస్త మళ్ళీ కర్రగా మారింది. ఇదే విషయం మిగిలిన ఐగుప్తులో ఉన్న మంత్రజ్ఞులు వారు కూడా చేసినప్పుడు మోషే గారి కర్ర, ఆ కర్ర ఏదైతే పడిందో మిగిలిన పాములన్నింటినీ అది తినేయలేదా? అంటే చిన్న చిన్నవన్నీ చేసుకుంటూ దేవుడు ఏమి నిరూపించుకుంటున్నాడంటే వారి మధ్య, నేను మీ కొరకు ఉన్నవాడనైన దేవుడున్నా. నీ పేరేంటి అని నీ ప్రజలు నీతో అడిగినప్పుడు నిన్ను పంపించిన ఆ దేవుడు ఎవరు అని పేరు అడిగితే, నా పేరు నువ్వు ఏం చెప్పాలంటే ఉన్నవాడు అని చెప్పు, చాలా, అంతే. సాధారణంగా చాలా చాలా పేర్లు ఉంటాయి మనకు. ఇంట్లో పిలుచుకునే పేరు, బయట పిలుచుకునే పేరు, స్నేహితులు పిలిచే పేరు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మోషే గారికి కూడా సందేహం వచ్చి, ప్రభువా నువ్వు నన్ను పంపిస్తున్నావు నీ ప్రజల మధ్యలోనికి, నిన్ను ఎవరు పంపించారు అని అడిగితే పలానా వారు పంపించారని చెప్పాలి కదా, నీ పేరు ఏమని చెప్పమంటావు ప్రభువా అంటే దేవుడు అంటాడు, ఉన్నవాడనని చెప్పు అని అంటాడు. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? నిన్న, నేడు, రేపు నిరంతరము నీతోనే ఉండేవాడు పంపించాడని చెప్పు అని మాట్లాడుతున్నాడు అక్కడ. గడిచిన కాలంలో ఉన్న దేవుడు, గడుస్తున్న కాలంలో ఉన్న దేవుడు, రాబోయే కాలంలో కూడా ఉండబోయే దేవుడు. అలాంటి దేవుడు ఉన్నాడు గనుకనే వెనుకల ఐగుప్తు సైన్యాన్ని చూసి మీరు ఎందుకు భయపడతారు, కదలండి ముందుకన్నాడు, అంతే. వీరికేమో అర్థం అవ్వట్లేదు. ముందర మహాజలము కనబడుతుంది, ఎర్ర సముద్రం. నీళ్ళల్లోనికి అడుగు పెడితే ప్రాణాలే కదా పోయేది అనుకున్నప్పుడు, సాధారణంగా వర్షాలు పడినప్పుడు బురద ఆరిపోవడానికన్నా కనీసం 3-4 రోజులు, వారం 10 రోజులు పట్టచ్చేమో, కానీ దేవుని యొక్క మహాద్భుత కార్యం చేత ఒక రాత్రిలో సముద్రాన్ని ఆరిపోయేశాడు. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా నిలిచి ఉన్న నీరు ఆ సముద్రంలో దేవుడు దాన్ని 2 భాగాలుగా చేసినప్పుడు, 2 భాగాలుగా చేయగానే వారు ఏ నేల మీద నడిచిపోయారు? ఆరిన నేల మీద నడిచిపోయారు. ఆరిన నేల మీద నడిచిపోయారు. ఇంకా ఆ రోజు దేవుడు ఆ 14వ అధ్యాయంలో 16వ వచనం నుండి చూద్దాం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు అని చెప్పినప్పుడు, ఆ రోజు రాత్రి 21వ వచనం, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. ఎంత అద్భుత కార్యం ఇది! సముద్రం ఆరిపోయేంత గాలి వచ్చినా
మనుషులు కొట్టుకుపోలేదు గాలిలో. అర్థమవుతుందా మనకు? సాధారణంగా ఏదైనా గాలి, బలమైన గాలి వస్తే అన్నీ ఎగిరిపోతుంటాయి. ఇలాంటి బలమైన గాలి, సముద్రం ఆరిపోయేంత గాలి వచ్చినా కూడా మనుషులకు ఏ హాని కలగకుండా దేవుడు సముద్రాన్ని ఆరిపోజేశాడు. ఇశ్రాయేలీయులకు బలం ఎవరు ఇప్పుడు? వచ్చిన తూర్పు గాల, లేకపోతే ఎదురుగున్న సముద్రమా, లేకపోతే ముందర కనబడుతున్న మోషే అహరోన్లా? నో, ఇవేవి కావు. వారికి బలం ఎవరు? దేవుడే బలం. ఇశ్రాయేలీయులకు బలం ఎవరంటే దేవుడే. మరి వారి బలహీనత ఏంటి? బలహీనత ఏంటంటే ఉన్నవాడు అన్న దేవుణ్ణి వారు నమ్మకపోవటం. దేవుడు ఉన్నాడు మా మధ్యలో అని నమ్మకపోవటమే వారి బలహీనత. వారి అల్పవిశ్వాసమే, వారి అవిశ్వాసమే వారి బలహీనత. ఎలా అల్పవిశ్వాసం, ఎలా అవిశ్వాసము? ఎందుకంటే ఈ మాట అంటున్నారు చూడండి, దేవుని నామమును మోషే గారు చేస్తున్న పనిని ఎంత అవమానకరంగా మాట్లాడారు వీరు. 11-12 వచనాలలో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మోషే, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుట మేలని చెప్పిరి. దేవుడేమో అడుగు ముందుకేసి ప్రయాణం కట్టండి అని అంటుంటే వీరు మాత్రం దేని వైపు చూస్తున్నారు? విడిచి వచ్చిన ఐగుప్తు వైపు చూస్తున్నారు. దేనినైతే వదిలేసి వచ్చారో దాసత్వం, దేనినైతే వదిలేసి వచ్చారో బానిసత్వం, ఆ బానిస బ్రతుకు వైపు చూస్తున్నారు. దాసులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. దేవుడు అనుగ్రహిస్తున్న స్వేచ్ఛను, దేవుడు అనుగ్రహిస్తున్న స్వాతంత్రాన్ని, ఆ వాగ్దాన దేశానికి ప్రయాణం చేయటం మాత్రం మాకొద్దు, మాకు ఐగుప్తే ముద్దు అని అంటున్నారు. అంటే కొంచెం కష్టం రాగానే దేవుని మీద విశ్వాసం ఎలా సన్నగిలిపోతుంది చూడండి. ఆలోచించాలి ఈ విషయం మనమందరం కూడా ఆలోచించాలి. దేవుడు సృష్టికర్త. ఈ సృష్టిలో ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలి, ఎంత పరిమాణంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేదంతా దేవుడు నిర్ణయించి పెట్టినది. ఈ గ్రామంలోనికి ప్రవేశించి ఇట్లా వస్తూ ప్రయాణం చేస్తూ వస్తుండగా పక్కన కొండలు, గుట్టలన్నీ కనబడుతున్నాయి. ఒక కొండను ఖాళీ చేయాలంటే ఎన్నో రోజులు తవ్వి పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు వచ్చి దాన్ని మోసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. ప్రభువా, ఇంత పెద్ద కొండను ఏనాడో నువ్వు సృష్టించి ఈ ప్రాంతాల్లో పెట్టావే, ఇంతకు నీ ఆలోచన ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తున్నాను. ఈ కారులో నేను మీ మధ్యలో కూస్తుండగా ఇది మన వలన సాధ్యమవుతుందని చెప్పండి. ఇక్కడ ఉన్న కొండలను మనం పెట్టడానికి, ఆ కొండల్లో ఉన్న రాళ్ళు, ఆ కొండలో ఉన్న మట్టి, ఆ కొండల్లో పెరిగే చెట్లు అంత బ్యాలెన్స్డ్గా, అంత చక్కగా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడంటే ఏ స్థలంలో ఎంత పెద్ద కొండ ఉండాలి, ఏ స్థలంలో ఎవరెస్ట్ ఉండాలి, ఏ ప్రదేశంలో కేటు అనే పర్వతం ఉండాలి, అలా ప్రపంచవ్యాప్తంగా భూమిని ఆయన సిద్ధపరిచి స్థిరపరిచి ఏర్పాటు చేశాడు. కొన్ని విషయాలు మన దేశ గొప్పతనం గురించి చెప్తాను. ఉత్తరాన మనకు కొన్ని నదులు కనబడతాయి. గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు అనే 4 నదులు కనబడతాయి. ఇవన్నీ వినిండొచ్చు మనం చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో. ఎన్ని నదులు ఎక్కడున్నాయి? ఇవి మన దేశానికి ఉత్తర భాగంలో ఉన్నాయి, ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అప్పుడు నేను ఆలోచిస్తూ, ప్రభువా అక్కడేమో అలాంటి నదులు పెట్టావు, మరి మిగిలిన దేశ ప్రజల పరిస్థితి ఏంటి అని అంటే, నాయన ఉత్తరంలో నుంచి కొంచెం క్రిందికి వస్తే మధ్య భారతదేశం కనబడుతుంది, మధ్యలో ఏమున్నాయో తెలుసా అంటే, ఏమున్నాయి ప్రభువా? నర్మదా, తపతి, మహానది, మహీనది అనే నదులు 4 ఉన్నాయి. అమ్మా దేవా, ఉత్తర భారతదేశంలో 4 నదులు ఇచ్చావు, అవి పూర్తిగా
ఆ ప్రాంతాలన్నీ తడిపి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రవహింపజేస్తున్నావు. మధ్యభారతదేశంలో కూడా నువ్వు నర్మదా, తపతి, మహానది, మహీనది అనే నదులను పెట్టావు. మరి మా పరిస్థితి ఏంటి? మేము దక్షిణ భారతదేశంలో ఉన్నాం కదా, సౌత్లో ఉన్నాం కదా, మా పరిస్థితి ఏంటి అని అంటే అప్పుడు చెప్పాడు, నాయన గోదావరి ఎవరిది, కృష్ణ ఎవరిది, కావేరి ఎవరిది, పెన్నా నది ఎవరిది అని 4 నదులు మీ మధ్యలోనే పెట్టాను. కావేరి, పెన్నా, గోదావరి, కృష్ణ, ఇవన్నీ నేను మీకు ఇచ్చినవి కావా? అమ్మా, ఎంత ప్రేమ చూపించావు తండ్రి. ఈ భారతదేశపు ఉపఖండంలో మమ్మను నీవు ప్రేమిస్తున్నది, ఇదిగో మా కొరకు ఈ జలములను ప్రవహింపజేస్తూ అందరినీ సమానంగా చూస్తున్నవే. ఏ భాష మాట్లాడేవారైనా, ఏ రంగు కలిగిన వారైనా, ఏ ప్రాంతంలో నివసిస్తున్న వారైనా అందరూ నీ దృష్టిలో సమానంగానే ఉన్నారే. ఎలా వివరించగలను, ఎలా వర్ణింపగలను నీ ప్రేమను తండ్రి అని ఆలోచిస్తూ ఈ కొండలను చూస్తున్నప్పుడు కూడా ఇలా దేవుడు ఎంత అద్భుతంగా పచ్చగా వీటిని ఏర్పాటు చేశాడు. దీని వెనుకల ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఏదో మేలు కలగాలనే, ఏదో ప్రయోజనం కలగాలనే వాటిని పెట్టింటాడు కదా. ఇక్కడ స్థానిక ప్రజలకు దేనికో ఉపయోగపడుతూ ఉండొచ్చు. అలా ప్రతి ప్రాంతంలో దేవుడు తన యొక్క ఏర్పాటును పెట్టి ఆయన సృష్టిని చేసి ముందుకు నడిపిస్తుంటే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క కార్యములను ఎరుగక సముద్రం దగ్గరకు వచ్చి ముంచేయడానికి తీసుకొస్తున్నాడు. ఐగుప్తులో సమాధులు లేవని ఈ నీళ్ళల్లో ముంచేస్తావా? లేకపోతే ఫరో మమ్మల్ని రథములెక్కి తీసుకొని మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాడే, ఈ ఫరో చేతిలో బలిపోవడానికి మిమ్మల్ని తీసుకొని వచ్చిందని మోషే గారి మీద ఏం చేస్తున్నారు? వీరు సణుగుతున్నారు. దేన్ని మర్చిపోయారు? వారి యొక్క బలాన్ని మర్చిపోయారు. వారి బలం దేవుడు, మరి వారి బలహీనత దేవుని మీద విశ్వాసం ఉంచకపోవటమే వారి బలహీనత. అల్ప విశ్వాసులైపోయారు. అప్పటికే ఎన్ని చూశారు? ఒకరోజు రాత్రి మరణదూత ఐగుప్తు దేశంలో ప్రవేశించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినదే, ఏ ఇంటి మీద ఎరుపు రంగు గుర్తుంటుందో ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశించడు, ఆ గుర్తు లేకపోతే మరణదూత ప్రవేశిస్తాడని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రతి ఇంటి మీద, వారు నివసిస్తున్న గుడారాల మీద, ద్వారబంధముల మీద ఆ ఎరుపు గుర్తును పెట్టుకుంటే ఇశ్రాయేలీయులను కాపాడలేదా? ఇవన్నీ విన్నాంగా మనం. ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠ సంతానమంతా అంతరించిపోతుంది. ఐగుప్తుల బలమును తొలగించి ఇశ్రాయేలీయుల బలాన్ని నిలబెట్టాడు. ఐగుప్తీయుల బలం తొలగించి ఇశ్రాయేలీయుల బలాన్ని నిలబెట్టాడు దేవుడు. మనం ఆలోచిస్తామో ఆలోచించమో కానీ భూమి మీద ఇప్పటికీ ఐగుప్తు అనే దేశం ఉంది, ఈజిప్ట్ అన్న పేరుతో. ఈజిప్ట్ అన్న పేరుతో ఐగుప్తీయుల దేశం ఉంది ఇప్పటికీ. కానీ ఎంత విచారకరమైనదంటో తెలుసా? పెద్ద కుమారుని యొక్క సంతానమే లేదు ఇప్పటికీ. అంటే ఏంటి? ఆ కాలంలో జ్యేష్ఠ సంతానాన్ని తొలగించాడు కదా, మిగిలిన వారంతా ఇప్పుడు ఏ సంతానంలో వచ్చిన వారే ఉండొచ్చు. జ్యేష్ఠ సంతానం ఆ కాలంలో పోయేసింది, ఇంకా మిగిలిన వచ్చిన వారంతా ఏ సంతానం? ఇప్పుడు ద్వితీయ, తృతీయ, కనిష్ట సంతానంలో వచ్చిన వారే. అంటే వీరిలో నుండి మళ్ళీ పెద్ద పిల్లలు వచ్చిండొచ్చు, కానీ అప్పుడున్న జ్యేష్ఠ సంతానాన్ని ఐగుప్తు దేశంలో తొలగించేశాడు. వీటన్నిటినీ అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నవారు అసలు సముద్రంలో నుండి దేవుడు వారిని దాటించుకొని తీసుకొని వస్తుంటే బహుశా మనం చేపల్ని పట్టుకొని ఉండొచ్చు, తెచ్చుకొని ఇంట్లో వండుకొని కూడా ఉండవచ్చు. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు చేసినది ఆలోచిస్తే ఇటువైపు అటువైపు నీళ్లు గోడలుగా నిలబడ్డాయట. నీళ్లు ఇటువైపు అటువైపు గోడలుగా నిలబడితే ఆ నీళ్ళల్లో ఇశ్రాయేలీయులు ఏమాత్రము విసుగక అలసిపోకుండా, చేపలు ఏమన్నా అలానే స్టాండర్టీస్ అటెన్షన్లో ఇలా స్టిఫ్ నిలబడి ఉంటాయి చెప్పండి, నీళ్ళల్లో తిరుగుతూ పోతుంటాయి. కానీ పరిస్థితి చేపలు ఏంటో తెలుసా? ఉదాహరణకు చేపలు కూడా ఒక కుటుంబం ఉందనుకుందాం, కొద్దిసేపు వింటున్నారు జాగ్రత్తగా. చేపలకు కూడా అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం, ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి వచ్చిన చేపలు. ఎప్పుడైతే దేవుడు ఇలా నీళ్ళను 2 భాగాలుగా చేశాడు, ఆలోచించండి ఒకసారి.
2 భాగాలుగా చేశాడు. ఒక నీరు ఒకవైపు, మరొక నీరు ఇంకోవైపు. యువతలు ఉన్నటువంటి చేపలు, మా కుటుంబ సభ్యులు అవతలు ఉన్నారు, ఎలా చూడాలి వీటిని, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం జరుగుతుంది అద్భుతం అంటే, అటువైపు చేపలకు చెప్తున్నాడు, ఇటువైపు చేపలకు చెప్తున్నాడు దేవుడు. ఎవరు వెళ్తున్నారు అనుకుంటున్నావు? విశ్వాసులకు తండ్రిగా నిర్ణయింపబడిన అబ్రహాము సంతానము బయలుదేరుతున్నారు, మీరు చూడండి అన్నప్పుడు ఆ చేపలకి ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ నీళ్ళల్లో ఎగురుకుంటూ ముందుకొచ్చి ఇశ్రాయేలీయులు సముద్రంలో పోతున్నారట అని ఎంత సంతోషంగా ఆనందంగా చేపలు ఎవరెవరిని చూడాలని ఆశపడుతూ ప్రతి చేప అందులో ఇదిగో మోషే పోతున్నాడు చూద్దాం పదండి అని పోటీలు పడ్డాయేమో నీళ్ళల్లో. ఇప్పుడు మన వీధి గుండా, మన రహదారి గుండా జిల్లా కలెక్టరో లేకపోతే ముఖ్యమంత్రి పోతున్నాడు అనుకోండి, కొద్దిసేపు ఊర్లలో ఉన్న గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి ఎవరో ఎలా ఉంటాడో చూద్దామని చెప్పేసి పరుగులు తీస్తామా తీయమా చెప్పండి? వెళ్ళి మనం అది చెయ్యి ఊపుతుంటాం, అయ్యా మమ్మల్ని చూడండి నీ వైపు చెయ్యి ఊపుతున్నానని. మనుషులలో ఇలా ప్రయాణాలు చేసుకోబోయే అధికారులను చూడడానికే మనం పరుగులు తీస్తాం. అలాంటిది అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతానం 6 లక్షల మందికి పైగా ఆరిన నేల మీద పోతుంటే, ఈ చేపలు అలా వచ్చి వీరిని తొంగి చూసిపోతుంటే, వెనకలున్న చేప నువ్వెంతసేపు చూస్తావు, నేను చూడాలి, పక్కా జరగని చెప్పేసి మరొక చేప దోసిందేమో. అర్థమవుతుందా? అలా సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో, కోటాను కోట్ల చేపలు. సముద్ర జీవరాశి పోటీలు పడ్డాయేమో, నేను చూడాలని. అవి అలా ముందుకొస్తుంటే బాలురు, చంటి పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, మేము ఈ కాలంలో చూసే టీవీలలో, యూట్యూబుల్లో, ఇంటర్నెట్ టెక్నాలజీస్లో చూడని చేపలన్నీ దేవుడు ఆ రోజు సముద్రంలో ఒక పార్కులో వెళ్తుంటే, ఒక జూ పార్క్లోనో లేకపోతే ఒక పెద్ద పార్క్లో వెళ్తుంటే అన్నిటిని జంతువులు చూసుకుంటే ఎంత చక్కగా వెళ్ళిపోతుంటారు చూసారా, అలా సంతోషంగా వేగంగా సాగిపోయారేమో చేపలను చూసుకుంటూ వారు. నాకు తెలిసి మానవ జాతిలో అతి పెద్ద చేపల ధనాగారాన్ని చూసిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఈ నిర్గమకాండం 14లోనే. అంతే కదా, సముద్రం మధ్యలోంచి తీసుకెళ్తుంటే, ఇంకా సముద్రం లోతుల్లోనికి వెళ్ళి ఆరిన నేల మీద తీసుకెళ్తుంటే, కుడివైపున ఎడం వైపున ఎటు చూసినా చేపలే. ఎడం వైపున ఉన్న వారు చూసి మాకు పెద్ద తిమింగలం కనపడింది, ఎక్కడుందని చెప్పేసి వీళ్ళు వెళ్తుంటారు. యువతల రంగురంగుల చేప కనపడేది అంటే వీళ్ళు లేదు. అలా ఊహించకుండా అలా జరిగింది వారి ప్రయాణం. ఇంత గొప్పగా వారిని నడిపించింది ఎవరు? మహాదేవుడు, మహా గొప్ప దేవుడు. వారి బలం ఎవరు? దేవుడు. అలాంటి దేవుణ్ణి వీరు ఎలాంటి మాటలతో మాట్లాడుతున్నారు? ఆ ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపాలనుకుంటున్నావా? ఏమయ్యా మోషే, మేము రామునితో మేము ఐగుప్తుకే వెళ్తామంటున్నారు. ఐగుప్తులో ఏముంది? దాసత్వం, వెట్టి చాకిరి, నిట్టూర్పులు, మూలుగు, ఏడుపు, రోదన. దేవుని మాట విని అడుగు ముందుకేస్తే వాగ్దాన దేశం, సంతోషం, స్వాతంత్రం, స్వేచ్ఛ. వీటిని వద్దనుకొని దేని వైపు చూస్తున్నారు వీరు? మాకు దాసత్వమే కావాలి, మాకు ఏడుపే కావాలి, మాకు మూలుగే కావాలి. ఏమన్నా బాగుందో చెప్పండి? దీనికి గల కారణం వారు దేవుణ్ణి దేవునిగా చూడట్లేదు. బలమైన దేవుడు మాకున్నాడన్న విషయం వారు గ్రహించలేకపోతున్నాడు. ఇది మొదటిది. ఇప్పుడు పక్కనే 15వ అధ్యాయం 2వది. ఒక్కసారి దేవుణ్ణి అనుమానిస్తే ఏదో తెలియక చేశారులే, పొరపాటు అనుకోవచ్చు. ఇప్పుడు 2వసారి సముద్రం దాటి ఒడ్డుకొచ్చారు. 22వ వచనం నుండి నిర్గమకాండము 15వ అధ్యాయం 22. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.
మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మళ్ళీ మొదలెట్టారు. వీరి బలహీనతే సనగటం, గొనగటం. అసలు ఏదో తెలియకుండా, ఏదో చిన్నపిల్లలు లేకపోతే వృద్ధాప్యంలో ఉండే అనుభవం లేకుండా ఉన్నవారు ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగి వాళ్ళు గొనిగింటే, స్త్రీలు ఎవరన్నా గొనిగింటే బాగుంటుంది. ఏకంగా సర్వసమాజం గొనగటమేనా? నిన్న మొన్ననే కదా, ఈ మధ్యలోనే కదా ఎర్ర సముద్రాన్ని దాటించుకొని తీసుకొని వచ్చింది దేవుడు. ఇప్పుడు 15వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మారా అనే ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయట. ఈ నీళ్ళు ఎట్లా తాగుతాం మోషే? ఈ నీళ్లు తాగి చచ్చిపోమంటావా? ఐగుప్తులో నీళ్లు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? ప్రతిసారి ఐగుప్తులోకి వెళ్దాము పోదాము అనే ఆలోచనతోనే ఉన్నారు వీళ్ళు. కానీ ఐగుప్తులో ఏముందని మర్చిపోతున్నారు వీళ్ళు. ఐగుప్తులో ఏముంది? బానిసత్వం, ఏడుపు, రోదన, నిట్టూర్పు, మూలుగు, దుఃఖం. దానినే ప్రేమిస్తున్నారు. కానీ దేవునితో సాగిపోతే ఎంత గొప్ప మేలు అనుభవిస్తామని ఆలోచించలేకుండా పోతున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారట? మారా అనే స్థలానికి చేరుకున్నాక సణుగుతున్నారు. ఆ తర్వాత 25వ వచనంలో అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. మారాను పోలిన చేదైన స్థలములో దేవుడు ఆ నీళ్లను మధురముగా మార్చెను. పాట కూడా పాడుకుంటాం మనం. మారాను పోలిన చేదైన స్థలములో సియోను పాటలేదు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. నిజంగానే సియోనుకు ప్రయాణం కట్టారు. మారా లాంటి చేదైన స్థలంలోకి వెళ్ళిన దేవుడు ఆ చేదును ఎలా మార్చాడు? మధురముగా మార్చిన దేవుడు. మన జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాలలో చాలా చేదైన సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు. నమ్మిన వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. నా అన్నవారు, నా రక్త సంబంధికులు అన్నవారు మనకేదో హాని జరిగించిండవచ్చు. మాటిచ్చి మోసం చేసిన వారు ఉండొచ్చు. మన దగ్గర అప్పు తీసుకొని చెల్లించకుండా ఉన్నవారు ఉండవచ్చు. మనకు వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు కనీసం దగ్గరికి వచ్చి, సమీపంగా వచ్చి ఎలా ఉన్నామని కనీసం పలకరించని వారు. ఇలాంటి చేదైన సంఘటనలు మన జీవితాల్లో చోటు చేసుకున్న మన దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాడు? ఉన్నవాడు అన్న దేవుడు కనుక నీ తల్లి మరిచినా, నీ తండ్రి మరిచినా నేను నిన్ను మరువను, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునివాడని నేనే అని దేవుడు హామీ ఇచ్చాడు. ఎందుకంటే మన దేవుడు ఉన్నవాడు కనుక. రెండో సంఘటనలో కూడా వీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మోషే గారి మీద, దేవుని మీద న్యాయం అనిపిస్తుందా చెప్పండి మనకు? సనగా చాలా దేవుని మీద. ఈయన ఉన్నాడా లేదా అనే అనుభవంలోకి వెళ్ళిపోయారు. సరే, 2 అయిపోయాయి. ఇప్పుడు 3. అదే క్రింద 16వ అధ్యాయం ఉంటుంది. నిర్గమకాండము 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, నిర్గమకాండం 16. మొదటి వచనం నుండి చూద్దాం. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున. ఎప్పుడు? ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2 నెలలకే. 2వ నెల 15వ అంటే 2.5 నెల. కేవలం 2.5 months, 2.5 నెలకే ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే ఆహారంల మీద సనిగారు. అంతా ఈ 10 సందర్భాలు ఇశ్రాయేలీయులు సనిగారు, ఇశ్రాయేలీయులు ఏడ్చారు. ఇలానే ఉంటాయి ఇవంతా సందర్భాలు.
ఎందుకు శనిగారు ఇప్పుడు మూడవసారి ఎందుకు శనిగారో చూద్దాం. ఎందుకు శనిగారంటే 3వ వచనంలో, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెం ఆనాడే కూర్చుకొనవలెను. దేనికి ఏడుస్తున్నారట? ఇప్పుడు మా కుండల వద్ద కూర్చుని మాంసం వండుకుంటాంటాం కదా, ఈ అరణ్యంలోకి వచ్చి మాకు మాంసం లేకుండా పోయిందని ఏడుస్తున్నారట. వింటుంటే ఎంత చెవికి అసహ్యకరంగా వినపడుతున్నాయి చూడండి ఈ మాటలు. ఎర్ర సముద్రాన్ని దాటించుకొని మారా అనే స్థలానికి చేరుకున్న తర్వాత వారి చేదైన నీళ్లను దేవుడు మధురంగా మారిస్తే, దానికి ముందు ఐగుప్తు దేశంలో వారి కళ్ళెదురని దేవుడు చేసిన మహత్కార్యాలన్నీ మర్చిపోయి కుండల దగ్గర కూర్చొని ఇందులో మాంసం లేదని ఏడుస్తున్నారట. అసలు ఈ ప్రజలకి ఏమన్నా కొంచెం ఇంకిత జ్ఞానం ఉందా చెప్పండి, ఆలోచించండి ఒకసారి. వారి బలమైన దేవుణ్ణి వీరి యొక్క బలహీనత చేత ఎంత దూరం చేసుకుంటున్నారో ఆలోచించండి ఒకసారి. ఒక తండ్రి రేయింబగళ్ళు కష్టపడి గాలనక ఎండనక వాననక చెమటోర్చి ఎంతో కష్టపడి ఇంటికి తీసుకొని వచ్చిన సంపాదన తీసుకొని వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు, ఎవడ్రా నువ్వు మా ఇంటికి వచ్చావన్నాడట ఎదిగిన కుమారుడు తండ్రితో. నిన్ను ప్రేమించి నీకు అన్నీ కావాలని కష్టపడి తీసుకొని వస్తే ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్న వచ్చాడుమా అని అంటే బాగుంటుందా? తలుపు దగ్గర నిలబడి ఎవడ్రాను వచ్చావు మా ఇంటికి, దాడు బయటికి అన్నాడు. ఈ రెండిట్లో ఏది బాగుంటుంది చెప్పండి? నాన్న వచ్చాడుమా అని సంతోషంగా లోపలికి వెళ్ళి అమ్మకు కూడా చెప్పి, నాన్న రాగానే ఆ తండ్రిని, ఉదయం వెళ్ళిన నాన్న సాయంత్రం ఎప్పుడో రాత్రి లేటుగా వచ్చాడు, దగ్గరికి వెళ్ళి ఖర్చుకున్నాడు. నాన్న నువ్వు రాలేదు, నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తున్నా నాన్న, నువ్వు వచ్చేందుకు నేను నిద్రపోకూడదు అనుకున్నాను నాన్న అని చెప్పేసి బిడ్డ అంటుంటే అది ఎంత సంతోషం. అలాంటి పలుకు కొరకు ఆ బిడ్డ కొరకు రోజంతా కష్టపడుతుంటాడు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, మీరు ఎన్నోసార్లు వర్షంలో తడిచిపోయి ఉండొచ్చు, ఎన్నోసార్లు ఎండకు ఎండిపోయి ఉండొచ్చు. ఎందుకు అంత కష్టపడ్డారు మీరు? ఎందుకంటే ఇంట్లో కుటుంబం ఉంది. నేను ఇలా ఎండకు గాలికి వాన కష్టపడితేనే వారు సంతోషంగా ఉంటారు, వారి ముఖంలో చిరునవ్వు చూడడానికి నేను ఇప్పుడు కష్టపడాలని ఆలోచనతో ఈ ఎండను లెక్క చేయరు, గాలిని లెక్క చేయరు, వాన లెక్క చేయరు. పొలాల్లో వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడ ఏ విషసర్పం దాక్కొని ఉంటుందో మనకు తెలియదు. మన చెవుల్లారనే ఎంతోమంది వినిండొచ్చు పాము కాటుకు బలైపోయారని. అలాంటి ధైర్య సాహసాలతో పెద్దలు కష్టపడి ఇంటి నుంచి వస్తే, బయటికి పోయి ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, ఇప్పుడే అలసిపోయి వచ్చావు నాన్న, నేను నీకు నీళ్ళు తెస్తాను, నాన్న తండ్రిని కూర్చోబెట్టి ఒక గ్లాసులో నీళ్లు తెచ్చాడు అనుకోండి, ఎంత సంతోషిస్తాడు. నేనంటే వీడికి ఎంత ప్రేమ. ఏం పొద్దు పోయినావు ఇంకా రాలేదేంటి, నువ్వు ఏం తెచ్చావు చెప్పు, ఏమైనా తీసుకొని వస్తేనే అడుగు లోపల పెట్టు, లేకపోతే గెట్అవుట్ అన్నాడు అనుకోండి, బయటికి వెళ్ళిపోన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి అది? ఇశ్రాయేలీయులు దేవునితో ప్రవర్తించిన తీరలా కనపడుతుంది. చేదాన నీళ్లు కనబడగానే సనగడం ప్రారంభించారు. సముద్రాన్ని నీ కొరకు ఎండిపోజేసిన దేవుడు ఈ నీటిని మార్చలేడా? నీటిని రక్తంగా మార్చాడే దేవుడు నైలు నదిని ఐగుప్తు దేశంలో. అలాంటి చేదైన నీళ్ళను నీకు మధురంగా మార్చలేదా? ముందే ఆ 16-15 అధ్యాయంలో చూసాం మనం. చేదైన నీళ్ళను మధురంగా మార్చాడు 15వ అధ్యాయంలో. 16కు వచ్చేసరికి అది కూడా ఎంత కాలానికి? ఎర్ర సముద్రం దాటుకొని అనగా ఐగుప్తు దేశంలో నుండి దాటుకొని వచ్చిన 2.5 నెలకే వారి అల్ప విశ్వాసం ఎలా అయిపోయించుంటే. సరే, ఇప్పుడు మూడోది అదే అధ్యాయంలో 8వ వచనం నుండి చూద్దాం, లేదా 7వ వచనం నుండి.
యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. సనగడం ఎలా ఉంటుంది? గట్టిగా మైకులు పెట్టుకొని సనుగుతారా చెప్పండి? నో, పక్కన కూర్చొని చెవులు కొరుకుతుంటారు. ఇట్లా అంట, అట్లా అంట, ఇట్లా అంట, అట్లా అంట, అక్క ఇలా అంట, పెద్దమ్మ ఇలా అంట. అది పదండి ఏం చేద్దాం ఇప్పుడు, మోషే ఆహారంలో వద్దు, వేరే వాళ్ళని ఎవరైనా ఏర్పాటు చేసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోతామని ఏదో మాట్లాడుకుంటారట. ఈ దేవుడు ఒక చేతగాని వాడు, మోషే ఒక చేతగాని వాడు, ఆ టైప్లో మాట్లాడుకుంటూ పోతుంటే వారు మాట్లాడిన మాటలు విన్నాడట దేవుడు. 7వ వచనం, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయంలో మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవా వినుచుండగాను మేము ఏ పాటి వారము. ఇది ఇంకో విచిత్రమైంది. ఆ మొదటి 2-3 వచనాల్లో దేవుడు వారు కోరినట్లుగానే వారికి మాంసం కూడా సిద్ధపరిచాడట. దేవుడు మనుషులకు మాంసాన్ని సిద్ధపరిచి ఇచ్చాడు. అక్కడ ఆలోచించండి. అక్కడ ఆ తర్వాత కూడా మళ్ళీ సనుగుతున్నారట వీళ్ళు. 9వ వచనం, అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని నీవు ఆ ఇశ్రాయేలీయుల సర్వసమాజంతో చెప్పుమనని. అట్లా అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘములో వారికి కనబడను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటని. నీవు సాయంకాలంలో మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనని. అలా దేవుడు వారి కొరకు మాంసమును వారికి ఏర్పాటు చేసి అన్నీ అందజేసినప్పుడు ఆ తర్వాత 17-18 వచనాలలో ఇశ్రాయేలీయులు అట్లా చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకున్నట. దేవుడు ఇచ్చినటువంటి ఆహారం హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. అంత బాగానే ఉంది. అయితే మోషే గారు ఒక మాట చెప్పారు, ఫ్రెష్గా తినండి నాయన, సర్ది పెట్టుకోకండి అని చెప్పాడు మన భాషలో. ఎప్పుడప్పుడు తెచ్చుకొని తినండి, దేవుడు మీ గుడారాల ఎదుటనే అన్నిటినీ అందజేస్తున్నాడని. 19వ వచనం చూద్దామా. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగిల్చుకోనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకునగా అది పురుగు పట్టి కంపు కొట్టింది. చెప్పాడు, ఏ రోజు ఆహారం ఆ రోజు దేవుడు మీకు దయచేస్తున్నాడు. మీరు కకృతికి వెళ్ళి రేపు ఉదయం వరకు పెట్టుకుందాంలే అని మాత్రం ఎవరు పెట్టుకోకండి దాన్ని అని చెప్తే మాట వినక అలానే రాత్రిది పొద్దున్న తిందాంలే అని చెప్పేసి పెట్టుకున్నారట. కానీ ఉదయం అయ్యేసరికి వారు దాచిపెట్టుకున్నది ఇప్పుడు ఏమైపోయింది, పురుగు బట్టి వాసన వస్తుంది. వెంటనే మళ్ళీ పిలిచాడు దేవుడు, మీరు ఎందుకు దేవుని మాట వినట్లేదు? 21వ వచనం, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనం తగినట్టుగా కూర్చుకునేది. ఎండవేడిమికి అది కరిగాను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెర్ల చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఆలోచిస్తే పురుగు బట్టి కంపు కొట్టేంత విధంగా పెట్టుకోకండి అని చెప్పాడా లేదా దేవుడు? కానీ వాళ్ళు ఏం చేశారు? మేమైతే వినం, నువ్వు ఏమన్నా చేయాలి. దేవుడు మీకు ప్రతిరోజు ఆహారాన్ని దయచేస్తున్నప్పుడు మళ్ళీ ఆశకు హద్దులు లేవని, దురాశ దుఃఖానికి చేయడాన్ని రాత్రి కొందరు ఉంటారు సోమరిపోతులండి. ఈ సోమరుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే, సూర్యోదయము అయిపోయి ఇంచుమించు 10:30, 11, 12 గంటలకు నిద్రలేసే వాళ్ళు ఉంటారు కొందరు. ఏం చేస్తున్నామంటే నిద్ర వస్తుంది మమ్మీ అని దుప్పటి కప్పుకొని పడుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి సోమరిపోతులు ఆనాటి మోషే గారి కాలంలో కూడా ఉండి ఆహారాన్ని ఈరోజు సిద్ధపరచుకుని రేపటి వరకు అలానే పెట్టుకున్నారు. మోషే గారు చాలా క్లియర్గా చెప్పాడు పెట్టద్దు అని. చివరికి ఈ సోమరి లేచి చూడగానే ఆహారం అంతా ఏమైపోయింది, పురుగులు బట్టి వాసన వస్తుంది. చెప్పాను కదా బాబు, మీరు ఎందుకు వినరని. అంటే దేవుడు చెప్పే మాట మీద వీరికి ఏం లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఎన్ని చూసాం ఇప్పటి వరకు?
మొదటిది ఎర్ర సముద్రం వద్ద, 2 మారాను చేరుకున్న తర్వాత, 3 మాంసం లేదని, 4 మాంసం ఇచ్చిన తర్వాత రేపటి వరకు పెట్టుకోకండి, ఈరోజు తినండి అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? నీ మాట మేము వినేదే లేదు. దీని అంతటిని ఏమంటారు? తిరుగుబాటు. నువ్వు చెప్తూనే ఉండు, మేమైతే మాట వినమని. అయినా మోషే గారు మాట్లాడుతున్న మాటలు ఆయన సొంత మాటలా? దేవుడు చెప్తున్న మాటలా? దేవుడు చెప్తున్న మాటల మీద ఎంత నిర్లక్ష్యం. తర్వాత ఇదే అధ్యాయంలో ఇంకొక సంఘటన కనబడుతుంది. ఇప్పుడు 5వది. ఈ సందర్భం ఏంటంటే, దేవునికి మనుషుల పట్ల ఎంత ప్రేమ ఉంటే ఈ మాటలు చెప్పి ఉండాలి. మీరు ఏ రోజుది ఆ రోజు సమకూర్చుకోండి అని చెప్పాడు. కానీ 6వ రోజు ఏదైతే ఉందో, 6th డే, 6వ రోజు మాత్రం మీకు ఒక ఎగ్జామ్షన్, ప్రత్యేకమైన ఏర్పాటు ఇస్తున్నాను. 7వ రోజుకు సంబంధించింది కూడా 6వ రోజే సమకూర్చుకోండి, పురుగు పట్టదని చెప్పాడు. ఎందుకు? 7వ రోజు విశ్రాంతి దినం. మీరు ఎక్కడ వెళ్ళకండి, ఏ పనులు చేయకండి, చక్కగా ఇంట్లో ఉండండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. దేవుని యొక్క అద్భుత కార్యం ఆలోచించండి ఒకసారి. ఒకే ఆహారము మిగిలిన 6 రోజుల్లో 2వ రోజుకు పెట్టుకుంటే చెడిపోతుంది. కానీ 6వ రోజు 7వ రోజుకు సమకూర్చుకొని పెట్టుకున్న పురుగు పట్టదు. అంటే దేవుడు ఆ పురుగులు కూడా చెప్పాడు, నా బిడ్డలు 7వ దినంలో ప్రవేశిస్తున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో వారు కూర్చుకున్న ఆహారంకి పురుగు పట్టకూడదని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? 16వ వచనంలో, 16వ అధ్యాయం, క్షమించారు, 16వ అధ్యాయము 24 నుండి చూద్దాం. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి, అది కొంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఎందుకు? అది 7వ దినం కనుక. 23వ వచనంలో ఉంటుంది. 23వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడి అని వారితో చెప్పాను. అలా ఉంచుకున్నప్పుడు దానికి పురుగు పట్టలేదు, కంపు కొట్టలేదు. 7వ దినం, ఓన్లీ 7వ దినానికి ప్రత్యేకత. అయితే కొందరు ఏం చేశారో చూద్దాం. నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకునవలను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనను. అట్లు జరిగను. అయితే ప్రజలలో కొందరు ఏం చేశారట? 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రం అనుసరించి నడువనున్నారు? నేను చెప్పాను కదా 7వ రోజు దొరకదు, మీరు వెళ్ళకండి అని చెప్పానుగా. అసలు ఈ 16వ అధ్యాయంలో వింటున్నారు అందరూ? మీరు ఇక్కడే ఉన్నారు. మధ్యాహ్నం భోజన సమయం నాకు తెలుసు, వీలైన త్వరగా మిమ్మల్ని విడిచిపెడతాను. అప్పుడప్పుడు వాక్యమే ఎక్కువసేపు ఇలా చెప్పడానికి గల కారణం, ఆకలి సమయంలో ఇంకా కొంచెం ఎక్కువసేపు చెప్పామనుకుంటే ఇంకొంచెం ఆకలి ఎత్తుతుంది, ఆకలి బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఆకలి బాగా పెరుగుతుందో, మన కొరకు ప్రేమతో ఏదైనా ఆహార పదార్థాలు ఏర్పాటు చేసి ఉంటే, లేదా ఇంట్లో ఒకవేళ వండుంటే, రోజు తినేదానికంటే ఇంకో 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాం, ఆకలి ఎక్కువైంది కాబట్టి. అలా ఎక్కువ తినడం వలన వండిన వాళ్ళకు కూడా తృప్తి. ఏం తృప్తి? ఈరోజు చాలా బాగున్నట్లుంది, బాగా తీసుకొని తింటున్నారు. వండినవారు సంతోషమే, తినేవారు సంతోషమే. మీరు ఎక్కువ తినాలనే నేను కొద్దిసేపు ఎక్కువసేపు వాక్యం చెప్తున్నాను అంతే. ఓకే, వింటారా జాగ్రత్తగా? ఇప్పుడు వింటారా? వెరీ గుడ్. ఆ తర్వాత మనం అందరం కలిసి తింటారు. ఫస్ట్ వినాలి, తర్వాత తినాలి. ఆల్రైట్. చెవులకు పని, ఆ తర్వాత నోటికి పని. విందాం. 16వ అధ్యాయంలో ఉన్నాం, నిర్గమకాండం. ఏం చెప్పాడు? మీరు 7వ దినమున సమకూర్చుకోకండి, 6వ దినమే సమకూర్చుకోండి, 7వ దినానికి కూడా సరిపడు సమకూర్చుకోండి అని చెప్పాడు. కానీ విన్నారా ఈ ప్రజలు? దేవుని మాటలు వినడం కంటే ఆయన ద్వారా ఇదేదో పొందుకొని ఉపయోగించుకుంటే చాలా అని అవసరానికి వాడుకునే క్యారెక్టర్లాగా కనబడుతుంది వారికి. మొత్తం ఎన్ని విన్నాము ఇప్పటి వరకు? 1 ఎర్ర సముద్రం దగ్గర సనిగారు, 2 మారా అనే నీళ్ళ వద్ద సనిగారు, 16వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మాంసం కావాలని ఏడ్చారు. అదే 16వ అధ్యాయంలో 4వది, మాంసము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే 2వ దినం వరకు కూడా పెట్టుకున్నారు.
ఈరోజు కూర్చుకున్నారు, రేపు ఏం పోదాంలే మళ్ళీ కూర్చుకోవడానికని రాత్రి పెట్టుకున్నారు. రాత్రి పెట్టుకున్నది ఉదయానికేసరికి ఏమైపోయింది? అది పాడైపోయింది. అదే అధ్యాయంలో 5వది మనం చూస్తున్న వరుస క్రమంలో కనబడుతుంది. విశ్రాంతి దినంలో మీరు మర్యాదగా ఇంట్లో ఉండండి, దేవుని సన్నిధిలో గడపండి, బయటికి వెళ్ళి కూర్చుకోవడం అవి చేయకండి. 6వ దినమే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, మీకు 7వ దినం ఉపయోగపడుతుంది అని చెప్పినా కూడా కొందరు ఏం చేస్తారట, మళ్ళీ వెళ్ళారు. అంటే దేని మీద నమ్మకం లేదు. ఇది ఇట్లే పెట్టుకుంటే రేపటి కూడా పురుగు పడుతుందేమో, కాబట్టి రేపు వెళ్ళి మళ్ళీ కూర్చుకుందాంలని ఆలోచించారు. ఎందుకు? మిగిలిన 6 రోజుల్లో అలా జరిగింది కనుక. కానీ దేవుడు 7వ దినానికి ఒక స్పెషల్ కేటగిరీ ఇచ్చాడు కదా. అంటే దేవుని మాటలో జీవం ఉందన్న విషయం మర్చిపోయారు. దేవుడు జీవాధిపతి, జీవజలముల ఊట, అందులో చావు ఉండదు, ఆ మాటలో మరణం ఉండదు. అలాంటి గొప్ప దేవుడు చెప్తున్న మాటలు మనిషిని బ్రతికిస్తాయే కానీ మనిషి రొట్టె వలన జీవించడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని ఇవన్నీ ఆధారాలు. రైట్, 10లో ఎన్ని అయిపోయాయి ఇప్పటి వరకు? 5 అయిపోయి. ఈ కౌంటింగ్ చక్కగా చేసుకోవాలి, ఎందుకంటే నేను కండిషన్ చెప్పా, 10 అయిపోతానే విడిచిపెడతానని. 5 అయిపోయాయి అంటే ఇంతవరకు ఎంత అయినట్లు ప్రసంగం? ఇది సగం అయిపోయింది. ఇంకెంత ఉన్నట్లు? ఇంకా సగం ఉందంటే ఇంకెంత టైం ఉన్నట్లు? ఇంతవరకు ఎంతైతే చెప్పానో ఇంకా అంత ఉందని సమయం అది. చూద్దాం ఎంతవరకు నిలబడతారు. ఇశ్రాయేలు వలె మనం సనుగుదామా లేకపోతే సాగిపోదామా? వెరీ గుడ్, దాట్స్ ద స్పిరిట్. గుడ్. ఇప్పుడు 17వ అధ్యాయం 6వది 17 చాప్టర్ నెంబర్ 17 నిర్గమకాండం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, తర్వాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. చాలా బ్రదర్, థ్యాంక్ యూ. మీరు మొదటి వచనం గమనిస్తే యెహోవా మాట చొప్పున అనుంది చూడండి. 2వ లైన్లో తెలుగు బైబిల్లో 17వ అధ్యాయంలోని మొదటి వచనంలో యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సాగిపోయారట. ఒక చోటుకి వెళ్ళి దిగండి అని చెప్పాడట. యెహోవా మాట చొప్పున వెళ్ళి దిగిన తర్వాత అక్కడ ఏం లేవట? నీళ్ళు లేవు. వీరికి కనపడట్లేదు నీళ్ళు లేవని. కానీ దేవుడు అన్యాయస్తులా చెప్పండి? నీళ్లు లేని స్థలంలో మీరు వెళ్ళి దిగి కుక్క సాగు చావండి అని చెప్తాడా? నీళ్ళుంటేనే కదా దింపేది ఆయన. ఒకరు కాదు, ఇద్దరు కాదు, బయలుదేరిన వాళ్ళు 6 లక్షల మంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో బయలుదేరిన కాల్బలమే 6 లక్షలట. చూద్దాం ఒకసారి అలా వెనక్కి వెళ్ళి నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలుస్తుంది. నిర్గమకాండం 12:37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు గాక కాల్బలము ఎంతమంది? ఎవరుగాక? పిల్లలుగాక. కాల్బలమే 6 లక్షల వీరులట. కాల్బలం అని అంటే యుద్ధం చేసే శక్తి ఉన్నవారు ఒక 6 లక్షల మంది ఉన్నారు. ఇక స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఆ క్రింద వచనం చదివితే అన్యజనులు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరినీ దేవుడు తీసుకొని వచ్చి నిర్గమకాండం 17లో రెఫీదీములో దిగండి అని చెప్పాడు. రెఫీదీం అనేది ఒక ప్రాంతం. వారు అక్కడ దిగిన తర్వాత వారికి ఏం లేవట? నీళ్లు లేవు. నీళ్ళు లేకపోతే మళ్ళీ వీళ్ళు ఏం మొదలు పెడతారు చెప్పండి? ఇప్పుడు మళ్ళీ సనుగుడే. ఈసారి తారాస్థాయికి చేరుకుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఐగుప్తుల నుండి బయలుదేరిన 2-3 నెలలకే మొత్తం స్టోరీ ఇదంతా. ఐగుప్తుల నుండి బయలుదేరిన 2-3 నెలలకే. అంటే ప్రభుతో ప్రయాణము కనీసం 1 సంవత్సరం పాటు కూడా సరిగ్గా చేయలేకపోయారు. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? మనకు బోధ కలుగుటకు,
మాకు బుద్ధి కలుగుటకు. నాయన, ఒకనాటి పితరులు ఇలా జీవించారు, మీరు ఇలాంటి పొరపాటు చేయకండి అన్నట్లు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూద్దాం ఒకసారి ఈ 17వ అధ్యాయం మొదటి వచనంలో, ఇశ్రాయేలీయుల సర్వసమాజము, హమ్మింగ్ వస్తుంది చూడండి, ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి మైక్ ఇక్కడేదో ఒక మైక్ ఉండండి, ఇందాక తీసేశారా? వెరీ గుడ్. మరి ఎందుకు వస్తుంది సౌండ్? కొంచెం వాల్యూమ్ తగ్గించండి, లేకపోతే రైట్, గుడ్, విందాం. రైట్, ఇప్పుడు సెట్ అయిపోయింది. 17వ అధ్యాయం నిర్గమకాండంలో జరుగుతున్న సంఘటన మనం గమనిస్తే, మీరు పలానా స్థలంకి వెళ్ళి దిగండి అని చెప్పాడు. ఎంతమందిని? 6 లక్షల మంది కాల్బలం, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, వారిని వెంబడించిన అన్ని జనులు. ఇంటికి మన ఎవరికైనా అతిథులు వస్తే ఒక 2-3 అయితే మనం బిందెలతో నీళ్లు తీసుకొచ్చి బకెట్లు నింపచ్చు. మీరు కొంచెం కాళ్ళు చేతులు కడుక్కోండి, ముఖం కడుక్కోండి అన్నది తెచ్చిపెట్టచ్చు. ఇప్పుడు దేవుడు ఎంతమందికి నీళ్ళు ఇవ్వాలి? 6 లక్షల మందికి. 6 మందికి కాదు, 6 లక్షల మందికి నీళ్ళు ఇవ్వాలంటే ఆకాశం నుండి కుండపోత వర్షం కురిపించాలా? అలాంటివి జరిగితే తడిచిపోతారు, వారు వేసుకున్న గుడారాలు కూలిపోతాయి. మరి ఏం చేయాలి? మళ్ళీ మొదలెట్టారు వీళ్ళు. నీళ్ళు లేవు మోసే, ఏం చేయమంటావు చెప్పు? ఐగుప్తుకు వెళ్ళమంటావా? వారి భాష, వారి మాట తీరు. నువ్వు మాటికి యెహోవా అన్న పేరు చెప్తున్నావే, ఇంతకు ఆయన ఉన్నాడా? ఉంటే మాకు వాటర్ ఎక్కడా అని ప్రభువును శోధించారట, మోషేతో వాదిస్తున్నారట. అప్పుడు దేవుడు, మీ కళ్ళకు కనపడట్లేదు నీళ్లు, నా కళ్ళకు సమృద్ధిగా కనబడుతున్నాయి అని దేవుడు ఏం చేశాడంటే, 5-6 వచనాలలో, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబుల్లోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అట్లు చేసిన అంటే కొందరు తెలుగు సరిగా రాని వాళ్ళు, మోషే గారు గుడారంలో కూర్చొని అట్లు కూర్చున్నట్టున్నాడు. అట్లు అంటే దోశలు. నో, అట్టి ప్రకారముగా ఆ విధంగా చేశాడని అర్థం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాడట. మస్సా అంటే క్రింద ఫుట్ నోట్లో శోధించుట, మెరీబా అంటే వాదము, మోషేతో వాదం, దేవుని శోధించడం. దేవునికేమో నీళ్లు కనపడుతున్నాయి. ఎక్కడ? బండలో. మోషే కర్రను తీసుకొని ఇలా బండను కొట్టు, ఆ బండను నువ్వు కొట్టగానే ఆ బండలోని నీళ్లు ఊపుకొని వస్తాయి. ఆ బండలోని నీళ్ళు ఎంతమందికి వస్తాయి? ఇప్పుడు 6 లక్షల మంది కాల్బలము, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, ఇంతమందికి దేవుడు ఆ బండల నుండి సమృద్ధిగా వారు సరిపెట్టుకునే అంతగా, వారు తొట్లు నింపుకునే అంతగా నీళ్ళ బండల నుండి వచ్చాయి. ఇవన్నీ వారు కళ్ళతో చూసారా, చూడలేదా? చూశారు. ఇప్పుడు ఎన్నో నంబర్లో ఉన్నాం? 6వ నంబర్లో ఉన్నాం. ఇన్ని చూసిన వారు రోజు రోజుకి ఇంకా దేవుని మీద వారి విశ్వాసం పెరగాల, తగ్గాల? పెరగాల్సిన దానికి బదులుగా వీరి యొక్క జీవితం ఎలా మారిపోయిందంటే, చివరికి ఇన్ని ఈవులను అనుగ్రహించిన దేవుడే మాకు వద్దు అనే స్థాయికి వెళ్ళిపోయారు. 32వ అధ్యాయం ఇప్పుడు నిర్గమకాండం 7వది. 6 అయిపోయి 7కు వచ్చాను. నిర్గమకాండం 32. మోషే గారు కొండ మీద ఉండగా క్రింద వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో చూడండి. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనుషులకు నమ్మక ద్రోహాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు అంటూ ఉంటాం,
నా చేతులతో నా ఉప్పు తిని నాకే మోసం చేశాడండి ఈయన అనే అవకాశం ఉండొచ్చు. దేవుని చేత ఎన్ని మేలు అనుభవించి దేవునికే నమ్మక ద్రోహం చేసిన సంఘటన ఇప్పుడు 32వ అధ్యాయంలో చూడబోతున్నాం మనం. 32వ అధ్యాయం మొదటి నుంచి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునంత కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏ మాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. ఆ తర్వాత అహరోను గారు, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశారు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని దేనికి చెప్పారు వీళ్ళు? ఒక బంగారు పోత పోసినటువంటి దూడకు నీవే మా దేవుడు అని చెప్పారు. ఒకసారి నిజంగానే ప్రయత్నం చేద్దాం. మన ఊర్లలో దూడ అంటే అందరికీ తెలిసిందేది. అప్పుడే పుట్టి కొంచెం కొంచెం ఎదుగుతున్నటువంటి పశు, బర్రెలకు పుట్టిన చింటి బిడ్డ, కొంచెం ఎదిగిన తర్వాత దూడ, లేకపోతే ఒక ఆవు, ఎద్దు వీటికి జన్మించినటువంటిది. జీవితకాలం అంతా దూడా దూడా నువ్వు నన్ను రక్షించు, దూడా దూడా నువ్వు నన్ను కాపాడు, దూడా దూడా నన్ను ధనవంతం చేయి, దూడా దూడా నన్ను కాపాడు అని అంటే జీవితకాలం అంతా దాన్ని వెంటబడిన చివరికి ఏదో ఒక రోజు అది వెనుక కాళ్ళతో మనల్ని తన్నే పంపిస్తుంది, కానీ ఏ రోజు కూడా నిన్ను కాపాడుతుందని ఆశించకు. బంగారుతో ఒక దూడని చేసుకొని ఐగుప్తుల నుండి రప్పించింది ఈ దూడే అని చెప్పుకున్నారు వీళ్ళు, ఇశ్రాయేలీయులు. పైన ఆకాశమందు దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు దేవునికి ఇక్కడ ఏం జరిగింది? నిర్గమకాండం 32లో అన్యాయం జరుగుతోంది. దేవుని యొక్క గోరుముద్దలు తిన్న వీరు, దేవుని చేత అన్ని మేలు అనుభవించిన వీరు, మాకు దేవుడు లేడు, ఈ దూడే దేవుడు అనే స్థితికి వెళ్ళిపోయారు. వారి చేత్తో చేసుకున్న బొమ్మ దేవుడు అన్నారు. చెవులున్న వినలేని, నోరున్నా మాట్లాడలేని, కళ్ళున్నా చూడలేని, కాళ్ళున్నా నడవలేని, చేతులున్నా ఏమి చేయలేని బొమ్మలను ఆశ్రయిస్తున్న జీవితం అయిపోయింది ఇశ్రాయేలీయులతో. ఎవరిని విడిచిపెట్టారు? నిజమైన దేవుణ్ణి విడిచిన ఒక జాతిగా కనపడుతున్నారు వీళ్ళు. ఎన్నో నంబర్కి వచ్చాయి మనం ఇప్పుడు? 7. ఇంకెన్ని మిగిలి ఉన్నాయి? మొదటి 5 చాలా ఆలస్యంగా అయ్యాయి, మిగిలిన 5 మాత్రం చాలా వేగంగా పోతున్నాయి అనుకోవచ్చు. నేను మనిషినే మీలాగా పరిగెత్తాలి కదా. సరే విందామా? ఇప్పుడు ఇంతవరకు నిర్గమకాండం దగ్గర దిగాం మరియు తిరిగాం. ఇప్పుడు సంఖ్యాకాండం, నంబర్స్, బుక్ ఆఫ్ నంబర్స్ 11వ అధ్యాయం. ఇప్పుడు ఎన్నో నంబర్ చూస్తున్నాం? నంబర్ 8. ఈ 10 విషయాల్లో దేవుడు సంతోషించే విషయం వీరు చేస్తున్నారా? దేవుడు దుఃఖపడే విధంగానే ఉందా వీరి ప్రవర్తన? దుఃఖపడే విధంగా ఉంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వీరిని సహించుచున్నాడు. వీరు మిక్కిలి బలహీనులని తెలిసి వీరిని క్షమించుచునే ఉన్నాడు. దేవుని మీద ఎన్నిసార్లు సనిగినా, గొనిగినా, శోధించిన ఆయనలో ఒక గుణం, ఆ గుణమే దీర్ఘశాంతం. ఆత్మ ఫలములలో ఒక గొప్ప గుణమే దీర్ఘశాంతం. దానితో పాటు ప్రేమ. ఈ ప్రేమమయుడు దీర్ఘశాంతుడై వీరిని సహించుచూ వచ్చాడు. ఒకవేళ ఆ స్థలంలో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా స్పందిస్తాం ఆలోచించండి. ఏమయ్యా, నీ ఇన్నిసార్లు చెప్పాను, ఇన్ని మేలు చేశాను, ఒక్కసారి కూడా నా మీద నమ్మకం లేదా? ముందుకు సాగిపో, మళ్ళీ ఐగుప్తుంటావు ప్రతిసారి నువ్వు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ఆ అధ్యాయము 11వ అధ్యాయం ప్రారంభం అవ్వడమే ఏ పదంతో ప్రారంభమవుతుంది చూడండి. అక్కడ జనులు ఆయాసమును గూర్చి ఏం చేస్తున్నారట? మళ్ళీ సనుగుట. ఇన్ని వచ్చిన ఈ మొదటిసారే నేను మీతో పదే సనుగుల గురించి మాట్లాడుతున్నాను. నాకు మీరు భవిష్యత్తులో అదో సనుగుల పాస్టర్ గారు ఒక ఆయన వచ్చారు మా ఊరికి, అని నాకు పేరు ముద్ర వేయకండి దయచేసి.
అదిగో అక్టోబర్ నెలలో 2వ తేదీ 2024లో ఒక ఆయన వచ్చాడు. ఆయన చెప్పిందంతా సనుగుల గురించే చెప్పాడు. ఆయన పేరు శాంసన్ అని అనుకున్నాము, ఆయన పేరు శాంసన్ కాదు, మిస్టర్ సనుగులు అనుకుంటే కష్టం నన్ను. వాళ్ళు అలా జీవించారు, మనం జీవించకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓకేనా ప్రియులారా? మీరు ఎలా అనుకున్నా పర్లేదు, సేవకులంగా కాబట్టి అన్నిటిని భరించాల్సిందే, సాగిపోవాల్సిందే. మీరు అలా అనుకోరని కూడా నాకు తెలుసు. అనుకున్నా నేను ఏం చేయలేను, మీ మధ్యలో ఉండను కాబట్టి. ఆల్ రైట్. 11వ అధ్యాయం మొదటి వచనం, సంఖ్యాకాండం. ఆ మందసము ఆ జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకుందట. ఇంకా అయిపోయి 7 సార్లు అయిపోయింది, ఇప్పుడు 8వసారికి వచ్చాను. ఇంకా నేను సైలెంట్గా ఉంటే కష్టం, ఇంకా నా నుండి అగ్ని బయలుదేరాల్సిందే అని 8వసారి ఇప్పుడు ఆయన సన్నిధి నుండి అగ్ని బయలుదేరుతుందట దహించడానికి. అయితే 2వ వచనంలో మోషే గారు అడ్డుపడ్డారు. యెహోవా దయచేసి వీరిని ఇలా హతమార్చక తండ్రి, నీ కోపాన్ని చల్లార్చు ప్రభువా అన్నప్పుడు దేవుడు అగ్నిని ఆపేశాడు. ఎంత దూరం నడిపిస్తావు ప్రభు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మాకు అన్నారట వాళ్ళు. ఆయాసం వస్తుందట వీరికి. అసలు దేవుడు వేసుకున్న చెప్పులను అరిగిపోకుండా కాపాడాడు, వేసుకున్న వస్త్రాలు పాతగిలిపోకుండా కాపాడాడు వారిని. ఎంత దూరం వీరికి శక్తి ఉంది, ఎంత దూరం వీరికి శక్తి లేదనేది దేవునికి తెలుస్తా తెలియదా చెప్పండి. ఆ ప్రయాణం గురించి, ఆయాసం గురించి సనుగుతున్నారట. అయిపోయి ఆ 3 వచనాలు అయిపోయాయి. ఇప్పుడు నంబర్ 9 దగ్గర పడింది. నంబర్ మీరు నవ్వుతారు అనుకుంటున్నారు, ఎవరు రావట్లేదు. 9. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్. త్వరగా అయిపోతుందని బాధపడుతున్నారట. అలాంటి మంచి మనసు, వెరీ గుడ్. మళ్ళీ వచ్చింది మొదటిదే, సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. 4వ వచనంకి వచ్చేసరికి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టారు. ఈసారి ఏడుపు దేనికో చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో ఏడ్చారని అర్థం. మరలా ఏడ్చి అంటే పదము దేని కొరకు ఏడ్చారు? ఒకప్పుడు మనం నిర్గమకాండం 16లో చూసాం, వాళ్ళ మాంసం కొరకు ఏడ్చారు. ఇప్పుడు సంఖ్యాకాండం 11కు వచ్చిన తర్వాత మరలా ఏడుస్తున్నారు, మాంసం ఎక్కడ మాకు లేదే అని. అప్పుడు ఇచ్చాడు కదా దేవుడు, అడిగితే ఇస్తాడుగా. దేవుణ్ణి ప్రార్థించడము, అడిగే విధానం రకాలు. ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడంటే కొంచెం వర్షాకాలం అయిపోయి చలికాలంలో ప్రవేశిస్తాం, ఇంకొద్ది రోజుల్లో సమ్మర్ వచ్చేస్తుంది. పిల్లల కొరకు ఒక ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టాం ఫ్రిడ్జ్లో. మమ్మీ దగ్గరకు వచ్చి చిన్నపిల్లోడు, అంటే ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాలు లేకపోతే 9-10 ఏళ్ల వయసులో ఉన్న అబ్బాయి, మమ్మీ 3 రోజుల క్రితం ఐస్ క్రీమ్ తెచ్చావు, ఇంకా ఇవ్వలేదు, నువ్వు ఇస్తావా ఇవ్వా అని అడిగాడు. ఆగు నన్న ఇస్తానండి. ఇక రోజంతా ప్రాణం అలిసిపోయేంత విధంగా మమ్మీ ఒక కొంగు పట్టుకొని ఒకటే వేధిస్తున్నాడు, మమ్మీ ఐస్ క్రీమ్, మమ్మీ ఐస్ క్రీమ్. ఉదయం 9కి ప్రారంభమైంది, రాత్రి 9 వరకు అదే నడుస్తుంది, మమ్మీ ఐస్ క్రీమ్, మమ్మీ ఐస్ క్రీమ్ అని. ఇప్పుడు మమ్మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఊరికైనా వీడి ముఖానికి ఐస్ క్రీమ్ కొన్నాను వీడి ముందు, వీడు ఇంకా దగ్గుతున్నాడు, జలుబు ఉంది, తీసి బయటపడేద్దాం ఫస్ట్ అని చెప్పేసి బయటపడేసింది. ఇప్పుడు ఎందుకు? అంతగా వాడు ప్రాణం విసిగించాడు కనుక. అదే కుమారుడు ఆ విధంగా ప్రవర్తించక వేరే విధంగా ప్రవర్తించాడు. ఇది 2వ సినారియో చెప్తున్నారు. సెకండ్ సీన్, మరో పద్ధతి. మర్యాదగా దగ్గరికి వచ్చి, మమ్మీ ఐస్ క్రీమ్ తెచ్చి 3-4 రోజులు అయింది, నీకు ఇష్టమైతే కొంచెం ఒక చిన్న కప్పులో ఇస్తావా అని అడిగాడు. మమ్మీ నీకు ఇష్టమైతే చిన్న కప్పులో కొంచెం ఇస్తావా అని అడిగాడు. ఈ రెండిట్లో మొదటిది బాగుందా, రెండోది బాగుందా? వాడు అడిగిన విధానం బాగుంది కాబట్టి తల్లి మనసు కరిగిపోయి ఐస్ క్రీమ్ లాగా వెంటనే ఆలస్యం చేయకుండా, నాన్న కొంచెం తిను, నీ జలుబు దగ్గు పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కావాల్సి వచ్చింది అని ప్రేమతో తెచ్చి కుమారునికి ఇచ్చింది. ఇశ్రాయేలీయులు వారి వంట పాత్రల వద్ద కూర్చొని బోరమని ఏడుస్తున్నారు, దేవా మాంసం ప్రభువా, మాంసం ప్రభువా, మాంసం ప్రభువా. అది ఎక్కడ? సంఖ్యాకాండం 11లో.
ఒకప్పుడు నిర్గమకాండం 16లో అలాంటి ఏడుపే ఏడ్చారు. దేవుడు ఇచ్చాడు, తిన్నారు. అప్పుడు ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఇవ్వకుండా ఉంటాడా? అడగాల్సిన విధానంలో అడిగితే. ఇంకా దేని కొరకు ఏడ్చారో 11వ అధ్యాయం చూడండి, మీకు చాలా చాలా మనల్ని ఆలోచింపజేసే విషయాలు కనబడతాయి. 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయంట, ఉల్లిగడ్డ, తెల్లగడ్డ ఇవన్నీ గుర్తుకొచ్చి, కీరకాయలు, దోసకాయలు గుర్తొచ్చి, మా దోసకాయ పోయానే, మా పుచ్చకాయ పోయానే, మా కీరకాయ పోయానే, మా తెల్లగడ్డ పోయానే, ఉచితంగా చేపలు తింటిమే, ఓరు నాయనో ఏంది మా బతుకు ఇది అని ఏడుస్తా కూర్చున్నారట. మొత్తం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఊహించుకోండి ఒకసారి. ఒకరో ఇద్దరు ఏడుస్తే బాగానే ఉంటుంది, ఏమో ఓదా చచ్చలే అని. 6 లక్షల మంది కూర్చొని ఏడుస్తున్నారు ఆడ. దేని కొరకు? ఓ కీరకాయ ఎప్పుడు దొరుకుతావే, ఓ దోసకాయ ఎప్పుడు దొరుకుతావే మాకు. అంతమంది ఏడుస్తా కూర్చుంటే ఇంకెప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేయాలి? మామూలుగా పంటలు పండేది ఎక్కడ అంటే మట్టి నేలలో పండుతాయి. కానీ ఇశ్రాయేలు కొరకు ఆకాశం నుండి పంట పండించి దేవుడు మన్నాను కురిపించాడు. ఆకాశం పండడం చూసాం ఎప్పుడన్నా మనం? మనిషి రైతైతే భూమిని సేద్యపరిచి ఆహారాన్ని ఇస్తాడు. దేవుడు రైతైతే ఆకాశాన్ని పండిస్తాడు. అది ఎలా పండిస్తాడో మనకు తెలియదు. మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని దయచేస్తుంటే వారికి అర్థం అవ్వట్లేదు ఈ విషయాలు. తెల్లగడ్డ కొరకు, ఉల్లిగడ్డ కొరకు, కీరకాయ కొరకు, దోసకాయ కొరకు, మాంసం కొరకు ఏడుస్తూ కూర్చున్నారు వీళ్ళు ఇక్కడ. ఎన్నాళ్ళు దేవుడు వీరిని భరించుచూ వచ్చాడు ఆలోచించండి ఒకసారి. ఎన్నో దగ్గరికి వచ్చాము ఇప్పుడు? 9 అయిపోయింది. 10 చెప్పుకుందామా? 10 చెప్పాలంటే చెప్పిన 9 తప్పుపోకుండా మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. 9 క్లియర్ చేస్తేనే 10 మీకు రివీల్ చేస్తారు. నంబర్ 1, ఎక్కడ ఏడ్చారు ఇల్లు? అమ్మా, మీరేం చెప్పట్లేదంటే ఇప్పుడు మళ్ళీ నేను 9 రిపీట్ చేయాలి. ఏవేవైతే చెప్పానో అన్నీ మొదలు పెట్టాలి. నంబర్ 1, ఎర్ర సముద్రం వద్ద. ఈ వెనకాల సైన్యం వస్తుంది, ముందర సముద్రం ఉంది. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడే పడేస్తావా అని చెప్పేసి అక్కడ ఏడ్చారు. ఇప్పుడు 2వది, మారా అనే స్థలం దగ్గరకు వచ్చారు. చేదుగా ఉన్నాయి నీళ్లు, మోసే ఏం చేస్తావు, ఏంటి పరిస్థితి అని అంటే మళ్ళీ దేవుడు అక్కడ మధురంగా మార్చాడు. 2వది. 3, మాంసం కొరకు ఏడ్చారు. 4, ఈ మాంసాన్ని పొద్దున వరకు పెట్టుకోకందని చెప్పాడు, కానీ పెట్టుకున్నారు, కంపు కొట్టింది. 5, మీరు 6 రోజులు కూర్చుకోవాలి. 6వ రోజు 7వ రోజుకు సంబంధించింది కూడా కూర్చుకొని పెట్టుకోండి. విశ్రాంతి దినం 7వ రోజు మీరు వెళ్ళకండి ఎక్కడికి బయటికి, మీకు రెస్ట్ ఇస్తున్నాను, సెలవు తీసుకోండి, పని చేయకండి అని చెప్పాడు దేవుడు. అలా 5 అయిపోయి తర్వాత 6, నిర్గమకాండం 17వ అధ్యాయంలో రెఫీదీం అనే ప్రాంతంలోనికి దేవుడు వారిని నడిపించినప్పుడు నీళ్లు లేవని చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఒక మాట అనేసారు, దేవుడు ఉన్నాడా, ఉంటే మాకు నీళ్ళు ఎక్కడ అనేసారు అక్కడ. అలా 6. తర్వాత 7, నిర్గమకాండం 32, దూడం చేసుకున్నారు. చెవులకున్న బంగారం, ముక్కుకున్న బంగారం, చేతులకున్న బంగారం అన్నిటినీ తీసుకొని వచ్చి ఇచ్చి కరగబెట్టగానే అప్పుడు దూడైపోయింది. వారి వద్ద ఉన్నప్పుడన్నా వారు కొంచెం ఆస్తికర్తలు. ఎప్పుడైతే వారి మీద ఉన్నవన్నీ తొలగించి వారికి ఇచ్చారో దూడం చేయడానికి, ఉన్న బంగారం పోయింది, ఉన్న భక్తి పోయింది, ఉన్న ఆస్తి పోయింది, చివరికి దూడైపోయింది. చివరికి మోషే గారు ఏం చేశారు? మోషే గారు కొండ దిగగానే ఆ దూడను కాల్చి బూడిద చేసి పడేశాడు, మట్టిలోకి, నీళ్ళలోకి తోసేశాడు దాన్ని. విగ్రహాన్ని వెంబడించడం వలన ధనవంతులు ఏమయ్యారు? దరిద్రులయ్యారు. ఆ అరణ్యంలో జరిగినది. తర్వాత 8, సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ ప్రయాణంలో అలసిపోయామని ఏడుస్తున్నారట. చేసుకున్న తప్పులు వీరే, చెప్పిన మాట వినకుండా. అక్కడికి ఏడుపు ఆగిపోతే అక్కడ దేవుడు అగ్నిని కురిపించాడు. ఇంకా కురిపించడం అంటే వారి మధ్యలో దహించడం ప్రారంభించాడు. 7 సార్లు మౌనంగా ఉన్నా ఇంకా అయిపోయింది మీ పరిస్థితి అని 8వ సారి తిప్పాడు. అదే సంఖ్యాకాండము 11వ అధ్యాయము మనం 4 చూసుకుంటూ వస్తే దేని కొరకు ఏడవడం మొదలుపెట్టారు? మాంసం కొరకు, తెల్లగడ్డల కొరకు, ఉల్లిగడ్డల కొరకు, చేపల కొరకు, కీరకాయల కొరకు, దోసకాయల కొరకు, ఆకుకూరల కొరకు అన్నీ గుర్తుకొచ్చి తిరిగాయంట మెదడులో. అలా ఇన్ని తిరిగాయి, ఏడుస్తున్నారు. ఒక్కసారన్నా ప్రభువా మా కొరకు ఆకాశం నుండి మన్నాను కురిపించావు, థ్యాంక్స్ తండ్రి, కృతజ్ఞతలు ప్రభు అని చెప్పారా వీరు?
ఈరోజు మనల్ని దేవుడు ఇంతగా పోషిస్తున్నాడు, మనం అడగక మునిపే అన్నిటినీ దయచేస్తున్నాడు మనకు. ఆ మధ్యకాలంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎవరంతకు వాళ్ళ ఇళ్లలో ఉండిపోయాం. ఆక్సిజన్ దొరకకపోతే ఇంతకుముందు వంట వండుకోవడానికి సిలిండర్లు ఎతికాము, కోవిడ్ టైంలో గాలి పీల్చుకోవడానికి సిలిండర్లు ఎతికాం మనం. నిజమా? ఆక్సిజన్ సిలిండర్ల కొరకు మనం వెతికాం. ఒక్కొక్క సిలిండర్ డబ్బులు ఎంత ఇస్తామన్నా కూడా ఆక్సిజన్ ఇవ్వలేదు. ఆ కాలంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరకకపోతే అంత బాధపడ్డామే. ప్రతిరోజు ఉచితంగా మనం నివసిస్తున్న ఈ భూమి మీద ఎన్నో టన్నుల కొద్దీ మనం ఊపిరిని పీల్చేసింటాం ఆల్రెడీ. ఇప్పటికీ అంత ఉచితంగా దేవుడు మనకు దయచేశాడు. ప్రభువా, నాకు ఊపిరి పోసి జీవం పోసి నీ స్వరూపమందు చేసి నన్ను నిత్య జీవంలోకి నడిపిస్తున్నావే, అందుకే స్తోత్రములు తండ్రి అని నిత్యము మనం చెప్పాలి. కానీ అలా చెప్పకుండా నా రోగం బాగు చేస్తే దేవుడని ఒప్పుకుంటా, నా అప్పులు తీరిస్తే దేవుడని ఒప్పుకుంటాను, అలాంటి కండిషన్స్ చెప్తుంటాం మనం. నో, ఇందాక తల్లి ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పానుగా. బిడ్డకి ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు, ఇంట్లో ఉన్న పెద్దలకు తెలుసు. నా బిడ్డకి ఎప్పుడు ఇస్తే వాడికి మేలు జరుగుతుందని. అలాంటిది మనల్ని సృష్టించిన దేవునికి మనకి ఏది ఎప్పుడు అవసరం ఆయనకు తెలీదా? అందుకే అన్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కానీ మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఈ మాటల మీద మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. 9 చెప్పి 10 దగ్గర ఆగిపోయారు చెప్పకుండా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు 10 దగ్గరకు వస్తున్నాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10. బలానికి బలహీనతకు 10 అడుగులు ప్రయాణం చేశాం మనం. బలహీనత వచనం చెప్పలేదు, 14వ అధ్యాయం తీసిపెట్టండి. అంతే. ఇప్పుడు ఎలాంటిదంటే మనం ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాం, దగ్గర చేరుకున్న తర్వాత అప్పుడప్పుడు రైల్వే గేట్ పడుతుంటుంది. ఇంకా 2 నిమిషాలు ఉండింటే గేటు మనకంటే తెరిచే ఉండేది, పోయేది. కానీ గేట్ వేస్తాం అప్పుడప్పుడు. ముందుకు వెళ్తే మంచిది కాదు, గేట్ పడుతుంది అప్పుడు. ఇన్ని మారులు దేవుడు మనకు మేలు చేస్తుంటే ఆయన గురించి ఆలోచించే విధానం చెప్పుకున్న ఈ 9లో మన బలం ఎవరు? ఇప్పుడు దేవుడు. మన బలహీనత ఏంటి? ఆయనను దేవునిగా మనం విశ్వసించకపోవటం వలనే, ఆయనను దేవునిగా మనం సన్మానించకపోవడం వలనే మిక్కిలి బలహీనం అయిపోతున్నాం మనం. ఇప్పుడు మన బలహీనతను దేనిగా మార్చుకోవాలి? మన బలహీనతను బలంగా మార్చుకోవాలి. మన బలహీనతను బలంగా మార్చుకోవడం అంటే మన సొంత నిర్ణయాలు కాదు, దేవుని నిర్ణయాలకు చోటిద్దాం, ఆయనతోనే కాలంని కొనసాగిద్దాం. సంఖ్యాకాండం 14, 10. ఈ 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే, అప్పుడు ఆ సర్వ సమాజం, ఈసారి సనగడం కాదు, ఇది కొంచెం ఒక స్టేజ్ పెరిగింది, ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఇప్పుడు సనుగు కాస్త ఎక్కడికి చేరుకుందంటే ఏడుపులకు దారితీసింది. ఎందుకు ఏడుపులకు దారితీసిందంటే పైన 13వ అధ్యాయం మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు. నాయన, మీరు ఉండబోయే దేశం ఎలాంటిదో ఒకసారి వెళ్ళి చూసి రాపోండి అని 12 గోత్రాలకు సంబంధించి ఒక్కొక్క పెద్ద మనిషిని పంపించాడు. నేను మీకు ఇవ్వబోయే దేశం ఎంత గొప్పదో ఒకసారి చూసి రాపోండి అని. అలా 12 మంది పెద్దలు వెళ్ళారు. రూబేను గోత్రం నుండి ఒకరు, షిమ్యోను గోత్రం నుండి ఒకరు, లేవి గోత్రం నుండి ఒకరు, యూదా గోత్రం నుండి ఒకరు, అలా అందరూ 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఒకరొకరు వెళ్ళారు. ఆ 12 మంది 40 రోజుల పాటు సంచరించి మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కూర్చున్న అక్కడ ఉన్న 6 లక్షల మిగిలిన వారందరికీ చెప్తున్నారు. ఆ వచ్చిన 12 మందిలో 10 మంది, 12 మంది వెళ్ళారు. తిరిగి వచ్చిన వాళ్ళల్లో 10 మంది ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఆ దేశం ఏమాత్రం మంచిది కాదు, ఆ దేశం మనల్ని భక్షించేది, అక్కడ చాలా బలాఢ్యులు ఉన్నారు. చూద్దామా 13వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటున్నారు? 13వ అధ్యాయం సంఖ్యాకాండం 13:25. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలుల సర్వసమాజం యొద్దకును వచ్చి
వారికి ఆ సర్వ సమాజమును సమాచారం తెలియజెప్పి ఆ దేశ పనులను వారికి చూపించిరి. ఇప్పుడు 28వ వచనం. ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, ఇలాంటి బలాఢ్యులు ఉన్నారు అని చెప్తూ ఒక్కసారి అలా పేజీ తిప్పితే 31వ వచనంలో, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో ఏం చెప్పారట? మంచి సమాచారం చెప్పలేదు, చెడ్డ సమాచారం చెప్పారట. ఎప్పుడైతే ఇలా చెడ్డ సమాచారం చెప్పారో ప్రజలందరూ రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నారట. అయ్యో అక్కడికి పోతే చచ్చిపోతాం, అయ్యో అక్కడికి పోతే చచ్చిపోతామని. ఒక క్షణం ఆలోచించలేకపోయారు. ఏంటిది? సముద్రాన్ని దేవుడు మా కొరకు విభజిస్తే వీరి నుండి మమ్మల్ని రక్షించలేడా? వింటున్నారా అంతా? 10వ దానికి వచ్చేసాం, అయిపోతుంది ఇంకా. ఆ దేశం మంచిది కాదనే రిపోర్ట్ ఇచ్చారు. అక్కడున్న ప్రజలు మొన్న మాంసం కొరకు ఏడిచారు రాత్రంతా, అక్కడంతా కూర్చొని. ఈసారి దేని కొరకు ఏడుస్తున్నారు? మళ్ళీ ఐగుప్తుకి వెళ్తే బాగుంటుంది, ఈ దేశంలో పోయి చచ్చిపోతే చాలా ప్రమాదం అని చెప్పేసి. దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశం మంచిది కాదని భావిస్తున్నారు వీళ్ళు. దేవుని యొక్క ప్రామిస్డ్ ల్యాండ్, దేవుని యొక్క వాగ్దాన దేశం మంచిది కాదని మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు దేవుడు నిర్ణయానికి వచ్చాడు. 14వ అధ్యాయం 21, సంఖ్యాకాండం 14:21. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ, ఈ 10 మారులు, దేవుడు లెక్కేసుకుంటున్నాడు చూడండి. అక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ 10 మారులు, ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరనే మాట దేవుడు నిర్ణయానికి వచ్చాడు. ఏం నేర్చుకున్నాం ఇంతవరకు? బయలుదేరారు ఐగుప్తులో నుండి, మధ్యదారిలో ఉన్నారు ప్రయాణంలో. కానీ వీరి ప్రవర్తన, వీరి నడవడిక చేత దేవుడు నిర్ణయానికి వచ్చాడు. బయలుదేరిన వీరిలో ఏ ఒక్కరు ప్రవేశించరు, వీరి సంతానం ప్రవేశిస్తుందని 20 ఏండ్ల లోపున్న పసిబిడ్డలందరూ పెద్దగా అయ్యేంత వరకు దేవుడు ఎదురు చూసి ఆ తర్వాత లోపలికి పంపిస్తాడు. ఈ 10 మారులు మనకు 10 మారులు రాయబడింది అక్కడ. కానీ ఇంకెన్ని మారులు చేశారో. బయలుదేరిన 1 సంవత్సరం పాటు కూడా సరిగా ఉండలేకపోయారు వీళ్ళు. అందుకే దేవుడు మనసులో బాగా నొచ్చుకొని వారితో మాట్లాడిన మాటే, ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా ప్రవర్తించారు, మీరు చేయకండి అని చెప్తుంటాడు ఒక చోట. చూద్దాం ఆ మాట, ఒక 2 మాటలు చూసి ముగించుకుందాం. ఇక 95 కీర్తన, కీర్తనలందము 95వ కీర్తన 7-8 వచనాలు. 95 కీర్తన 7-8 వచనాలు. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకున్నకుడి. అచ్చట మీ పితరులను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి నా హృదయమును తప్పిపోవు ప్రజలు. వారు హృదయమును తప్పిపోవు ప్రజలు. ఎక్కడ తప్పిపోవు ప్రజలు? వారు హృదయమును తప్పిపోవు ప్రజలు. వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. మనకు దేవుడిచ్చిన ఈ జీవితకాలం భూమి మీద దేవుడు సంతోషించే విధంగానే ఉండాలి, కానీ మన జీవితాలు, మన బ్రతుకులు దేవునికి విసుగు చెందే విధంగా ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఉన్న బిడ్డలను బట్టి మనం అనుకుంటుంటాం, ఇలాంటి వాడు నాకు ఎందుకన్నా పుట్టాడా అనే మాటలు మాట్లాడతాం. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతాం? వాడు మాట వినట్లేదు కనుక, దారి తొలగిపోయాడు కనుక, అవిధేయుడయ్యాడు కనుక,
తాగుబోతయ్యాడు కనుక, తిరుగుబోతయ్యాడు కనుక, మంచి పేరుకు బదులుగా చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు కనుక, అదే మంచి పేరు తెస్తే ఏం మాట్లాడుకుంటాం? అదే బిడ్డ గురించి, కుమారుని గురించి సమాజం మాట్లాడుకుంటే ఫలానా వారి బిడ్డ ఎంత గొప్పవాడండి, బ్రతికితే అలా బ్రతకాలి. ఇశ్రాయేలుల విషయంలో దేవుడు విసిగిపోయాడట. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, పిలుపునిస్తున్నాడు, వారు ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించకండి అని. ఈ మాట ఇప్పుడు ఒక్కసారే కాదు, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇంత చెప్పుకున్న తర్వాత మన ప్రభు అయిన యేసు స్వామి వద్దకు రాకపోతే మనం ఏం నేర్చుకుంటాం? ఇప్పుడు చూద్దాం ముగింపు సారాంశం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, మనతో ఏం మాట్లాడుతున్నాడు? నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అంతేకాకుండా బండ దగ్గరికి వెళ్ళి కర్రతో కొట్టగానే బండలో నుండి ఏమొచ్చాయి? బయటికి నీళ్లు బయటికి వచ్చాయి. బండను చీల్చి దేవుడు నీటిని దయచేశాడు. ఆ బండ నీళ్ళు ఎలా ఇచ్చిందో తెలుసా? జవాబు మనకు క్రొత్త నిబంధనలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో తీశారా అందరూ? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఉండగా వారి కొరకు బండగా మారి వారి చేత కొట్టబడి ఆ బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. అదే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ బండను సిలువ అనే కర్రకు మనము కొట్టాం. ఆ బండకు కలిగిన గాయం మన చేత కొట్టబడి ఆయన రక్తం మన కొరకు ఏరులై ప్రవహించి జీవజల నది వలె ఆయనలో నుండి ఊబికి మన ఆత్మ దాహాన్ని తీర్చినదే ప్రభువైన యేసుస్వామి యొక్క రక్తం. పాత నిబంధనలో బండగానే కనపడ్డాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులు కర్రతో బండను కొట్టారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రీస్తు అనే బండను కొరడాలతో కొట్టారు. రక్తాన్ని చిందించారు ఆయనలో నుండి. ఆ రక్తమే మన కొరకు పానార్పణముగా పోయబడింది. ఆయన ప్రాణార్పణ జరిగింది. ఆయన కార్చిన రక్తమే ఈరోజు మనలో ఏం నింపుతుంది? నిత్య జీవాన్ని నింపుతుంది. ఆ జీవజలము చేత మనం రక్షింపబడ్డాం. కాబట్టి ఎందరైతే బాప్తిసం తీసుకున్నారో మీరు ఆ ప్రభు యొక్క జీవజలముతో కడుగబడి మరణంలో నుండి జీవంలోనికి దాటుకున్నారు. ఎవరైతే ఇంకా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో, ఇదిగో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అనుమానించినట్లుగా, ఆయన మీద సనుగుకున్నట్లుగా, ఆయనను శోధించినట్లుగా ఇంకా మన స్థితి అలానే ఉందేమో. అలా కాకుండా మారు మనస్సు పొంది నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇప్పుడే, ఈ క్షణమే రక్షణ దినమని భావించి సిద్ధపడండి. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టలేకపోయారు, ఎందుకంటే దేవుణ్ణి విసిగించారు వారి క్రియల చేత. ఈరోజు ఇంతగా సువార్త మనకు వినపడుతున్నా ఆలస్యం చేస్తుంటే నేడే మనము ఈ భూమిని విడవలసిన పరిస్థితి వస్తే మన జీవితం ఏంటి? మన భవిష్యత్తు ఏంటి? కాబట్టి మారు మనసు పొందకపోతే, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఇదే చివరి పిలుపు అయితే మన పరిస్థితి ఏంటి? ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యాన్ని మీ బిడ్డలు ఆలోచించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఎన్ని మేలులు మీ చేత పొందుకున్న తిరుగుబాటు స్వభావంతో, అవిధేయత స్వభావంతో మీకు దూరమయ్యారు నా తండ్రి. మీ విలువ తెలుసుకోలేదు. వాగ్దాన దేశం యొక్క గొప్పతనాన్ని వారు ఎరుగలేకపోయారు. ఈరోజు భూమి మీద నివసిస్తున్న మేము ప్రయాణాన్ని ప్రారంభించి మధ్యలో నిలిపివేసేవారంగా ఉన్నామేమో. అలా కాకుండా ఈ భూమి మీద అరణ్య ప్రయాణంలో ఉండగా మా ఆశ్రయదుర్గం మీరే అని మీ వైపు చూస్తూ ప్రయాణం చేయటకు సహాయం చేయమని, ఏ ఒక్కరు కూడా తొలగిపోకుండా
ఇంకా నువ్వు ఈ మార్గాన్ని ఎంచుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారిలో మారు మనసును కలుగు చేయమని వేడుకొంచు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినమని ఎలుగెత్తి ప్రకటించబడుచుండగా మీ బిడ్డలు ఆలస్యం చేయకుండా వీరిని రక్షించమని కాపాడమని వేడుకొంచు. ఇటు కార్యక్రమాలను ఈ ప్రజల మధ్య పరిచర్యలో భాగంగా ముందుకు తీసుకొని వస్తున్నటువంటి నిద్రించిన మీ దాసుని యొక్క కుటుంబం సజీవులుగా ఉండిన ప్రభువా, ఇక్కడ చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకొని వారి కష్టానికి తగిన ప్రతిఫలమును అనుగ్రహించమని వేడుకొంచు. సహకరిస్తున్న సంఘ సభ్యులు ఈ బృందాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకొని మీ చేత ఎన్నిక కాబడిన ప్రజలుగానే వీరు ఉండులాగున సహాయం చేయని ప్రార్థిస్తూ, మీ జీవ గ్రంథంలో వీరి సంతానము ప్రభు రాకడ పర్యంతం తరతరములు నిలిచిపోలాగున సహాయం చేయమని వేడుకొంచు. సదాకాలం మీలో నిలిచి భాగ్యమును వీరికి అనుగ్రహించమని ప్రేమతో వీరు నా ప్రభువా మమ్మను ఆహ్వానించి చూపించిన ఈ ప్రేమను బట్టి వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని వేడుకొంచు. నిత్యము మా హృదయములలో మిమ్మల్ని పూజిస్తూ ఊరేగిస్తూ మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ అత్యంత అల్పముగా మమ్మను బహుగా తగ్గించుకొనొచ్చు. సంపూర్ణముగా మమ్మను మీ సేవకు సమర్పించుకుంటాం. ఈ కృతజ్ఞతా స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.